4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు మాత్రమే చూద్దాము. ఇంత అద్భుతమైనటువంటి ఈ ధ్యానానికి, ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించినటువంటి జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజుకి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామండి. ప్రతి ఆదివారం ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి ఈ ఆత్మీయ సత్సంగాలకు ఎంతో దూర ప్రాంతాల నుండి విచ్చేసి మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, కొంచెం వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఫ్రంట్కి ఖాళీగా చాలా చైర్స్ ఉన్నాయి, దగ్గరికి వచ్చేసిందిగా కూర్చున్నాం. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వెనక్కి కూర్చుంటారు. అరుణ మేడం గారు. ఓకే అండి, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ డాక్టర్ జీకే గారు అద్భుతంగా మనకి ధ్యానాన్ని, స్పిరిచువాలిటీని, మెడిసిన్ని కలిపి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని తయారు చేసి ఇచ్చారండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి. మరి ఆ సబ్జెక్ట్ మీద ఎంతోమంది మాస్టర్స్ కోకొల్లలుగా ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో అద్భుతమైనటువంటి సత్సంగాలు జరుపుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనకి శ్రీదేవి మేడం గారు విశాఖపట్నం నుంచి విచ్చేశారండి. మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మరి మేడం గారి గురించి అరుణ మేడం గారి మాటల్లో తెలుసుకుందాం మనం. ఇంత చక్కని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ క్లాసెస్ని అరేంజ్ చేసిన సారు రఘునాథ్ సార్కి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ క్లాసుని ప్రతి ఆదివారం కూడా ఎంతో అద్భుతంగా గొప్ప గొప్ప మాస్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ జ్ఞానాన్ని పంచాలని కండక్ట్ చేసిన రాము సార్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడికి జ్ఞానాన్ని పరిచయం చేయడానికి స్పిరిచువల్ ట్యాబ్లెట్ అకాడమిక్ సిఇఓగా ఉంటూ శ్రీమతి శ్రీదేవి మేడం గారికి వెల్కమ్. శ్రీదేవి మేడం గత 25 సంవత్సరాలుగా ధ్యానంలో ఉంటూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఎన్నో విషయాల పట్ల ఎంతో అవగాహన మేడం జీవితంలో నేర్చుకుంటూ ఎన్నో అవకాశాలని సృష్టించుకొని దాని ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తన జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఎన్నో సమస్యలు, అంటే జీవితంలో ఎన్నో సమస్యలు, ఆరోగ్యపరంగా ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే దాని గురించి ఇంకా విశ్లేషణగా తెలుసుకొని దాన్ని ఎంతోమందికి అద్భుతంగా కౌన్సిలింగ్స్ ద్వారా, క్లాసెస్ ద్వారా ఎంతోమందికి ధ్యాన పరిచయం చేస్తూ జ్ఞానాన్ని పంచుతూ, అలాగే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో మలేషియా, సింగపూర్, దుబాయ్, అలాగే మన యూకే, అమెరికా అలాంటి దేశాల్లో కూడా ఫిజికల్గా అండ్ వర్చువల్గా మేడం క్లాసెస్ కండక్ట్ చేస్తూ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తున్నారు. ఎంతో అద్భుతంగా తన జీవితంలో ప్రతి విషయాన్ని డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంలో తెలుసుకొని నేర్చుకుంటూ ప్రతి విషయాన్ని, వచ్చిన అవకాశాన్ని ప్రతిదాన్ని అన్వయించుకుంటూ మార్చుకుంటూ ఎన్నో విషయాల పట్ల అవగాహన తెచ్చుకొని ఈరోజు అదే జ్ఞానాన్ని ఒక ఆరోగ్యంగా, అంటే ఎలాంటి అనారోగ్యాలు వచ్చినా దాని నుండి ఎలా బయటపడవచ్చు, దానికి మూల అజ్ఞానాన్ని మనం ఎలా దాన్ని నేర్చుకోవచ్చు, మనకి మనమే ఒక డాక్టర్లుగా ఎలా తయారవ్వచ్చు అనేది ఈరోజు మేడం మాటల ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ శ్రీదేవి మేడం. పర్లేదండి, నేను నించనే చెప్తాను. కింద మీ అందరు కనిపించట్లేదా? థ్యాంక్ యూ అండి. మచిలీపట్నం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
మనందరినీ ఈరోజు ఇక్కడ సమావేశపరచడానికి మూల కారణమైన మూల గ్రంథకర్త అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ, నా జీవితంలో నాకున్న అజ్ఞానాన్ని నుంచి జ్ఞానం వైపు నడిపించడానికి ఎన్నో వేల అడుగులు చేయి పట్టుకుని వేపించినట్టుగా నాకు ప్రతి సిచ్యుయేషన్లో సలహాలు సూచనలు ఇస్తూ, సో నాలోనే సర్వస్వం ఉందని నేను తెలుసుకోవడానికి ప్రోత్సహించిన నా ప్రియతమ గురువు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి 2006 ఆ టైంలో అనుకుంటాను నేను మచిలీపట్నం వచ్చాను. 2007 కూడా వచ్చాము. ఒక మేజర్ ప్రోగ్రామ్ అయింది పత్రిసార్తో, ఆ ప్రోగ్రాంలో ఉన్నాం మేము. సో అప్పటి నుంచి రఘునాథ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు నాకు. ముందు లక్ష్మీ మేడం, బందర్ లక్ష్మీ మేడం వాళ్ళు మచిలీపట్నంలో మొట్టమొదటిగా ఆమె ధ్యాన విత్తనం తీసుకొని వచ్చారు. సో వాళ్ళతో కూడా ఆత్మ సంబంధమైన ఆ కుటుంబంతో ఉంది మాకు ముడిపడి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మచిలీపట్నంలో సో నా అనుభవాన్ని నేను పంచడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో 2001 సంవత్సరంలో నా భర్త ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. సో నా భర్త పేరు తారకేశ్వరరావు, స్టీల్ ప్లాంట్లో తను జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చారు నాతో. సో తను తన ఫ్రెండ్ ద్వారా ఒక పాంప్లెట్, ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పి ఒక పాంప్లెట్ తను తీసుకుని ఆ పాంప్లెట్లో ఉన్న అడ్రస్కి వెళ్ళి, అంటే మాకు వైజాగ్లో అప్పట్లో ఈ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ పివి రెడ్డి నాయుడు గారు, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హేమలత మేడం ద్వారా ధ్యానాన్ని నేర్చుకుని అక్కడే తను ఒక 45 నిమిషాల పాటు ధ్యానం చేసి వచ్చి ప్రతిరోజు అంటే ఇలా వెళ్ళాను, ఇలా ధ్యానం చేయాలి అనే ఒక పద్ధతిని నాకు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఎంతో శ్రద్ధగా తను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ధ్యానం చేస్తూ చాలా అత్యున్నతమైన అనుభవాల్ని తను పొందడం నేను నా కళ్ళతో నేను ఒక సాక్షిగా దాన్ని చూడడం జరిగింది. సో కానీ అంత ఏకాగ్రత కానీ అంత శ్రద్ధ కానీ దాని మీద అంటే అంత ప్రియంగా కానీ నేను చేయలేదు. ఎందుకంటే దానికన్నా ముందు భిక్షమై గురూజీ ధ్యాన మండలిలో క్లాసెస్, తర్వాత ఎస్ఎస్వై సిద్ధి సమాధి యోగా, ఋషి ప్రభాకర్జీ సెషన్స్, అయ్యప్ప స్వామి మాలలు, భక్తి యోగానికి సంబంధించి ఇంట్లో కూడా కొంత గురు పరంపర. మా మామగారు శ్రీకాకుళం జిల్లా సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేసేవారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అత్తయ్య గారు ఆయన ఇద్దరు గురుమతం తీసుకోవడం వలన నాకు 16 ఏళ్ళకి పెళ్ళయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే. సో ఇంకలా గురువులు ఆశ్రమాల నుంచి రావడం, నేను కూడా ఒక్కొక్క బిడ్డ తల్లి అవుతూ వచ్చిన సాధువులకి వాళ్ళకి అత్తయ్య గారు మామయ్య గారితో పాటు నేను కూడా రాత్రిపూట ఏకాహాలు అవి ఏం జరిగినా అలా సేవ చేస్తూ, అలాగే పిల్లలు ఉమ్మడి కుటుంబం, మరిది ఆడబిడ్డ అలా అన్నమాట, పెద్ద కోడలు నేను ఇంట్లో. ఆ విధంగా అంటే భక్తి యోగం అనేది ఉంది, అమ్మగారింట్లో ఉంది, నేను వెళ్ళిన అత్తగారింట్లో ఉంది. సో కాకపోతే ఏంటంటే అక్కడ పూర్తిగా ఒక నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలో జన్మ తీసుకుని పూర్తిగా అలాంటి ఒక వాతావరణంలో నేను పెళ్ళయ్యి వెళ్ళేటప్పటికీ మా అత్తగారు పూర్తిగా వెజిటేరియన్ అనమాట. ఆ విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయేదాన్ని. ఎందుకంటే నాకు అప్పటికున్న జ్ఞానానికి పూర్తిగా నాన్ వెజ్ తింటూ నేను ఇంకా దాంట్లో మునిగి తేలుతూ, ఆమె అంటే నాన్ వెజ్ చాలా కాస్ట్ కదా అందుకే ఆమె తినడం మానేసినట్టున్నారని నా మనసులో అలా అనుకునేదాన్ని అనమాట నేను పెళ్ళి వెళ్ళేటప్పటికి మా అత్తగారి దగ్గరికి. సో ఇంకోటి ఏంటంటే చాలా భయం, ఆమె చాలా భయం. అసలు ఎలా అని చెప్పాలంటే ఒక హిట్లర్ లాగే అనుకునేదాన్ని నేను ఆమెను చూసి నాకున్న జ్ఞానానికి. సో ఎప్పుడు ఆ విషయాలన్నీ అర్థమయ్యాయంటే నేను చెప్పుకొని వస్తాను. సో అలానే ఈయన కూడా ఇదేదో ఒక మళ్ళీ ధ్యానం అని చెప్పి ఆయన చేసుకుంటున్నారు, తీసుకొని వచ్చారు. ఈ మిగతా అన్నీ ఎలా చేశాను, అప్పటికే 3 పిల్లలు, తల్లిని 22 సంవత్సరాలు వచ్చేటప్పటికి 3 పిల్లలు, ఆపరేషను, బాధ్యతలు, మా ఫాదరు చనిపోవడం, నాకు 3 అన్నదమ్ములు, ఆ బాధ్యతలు, ఇంట్లో ఇటు పెద్ద కోడలుగా బాధ్యతలు, ఇంక ఇవన్నీ చూస్తూ మళ్ళీ అందులో కూడా ఒక ఆధ్యాత్మికత ఉంది ఇంట్లో. అంటే కొంచెం ఆశ్రమాలకు వెళ్ళడం,
అలా ఉండడం వలన అవి కూడా అన్నీ చేయడం వలన నేను ఇంకా మళ్ళీ ప్రత్యేకించి ధ్యానం కూర్చొని చేయడం ఇవన్నీ అంత పెద్దగా అని అనుకోలేదన్నమాట. అవన్నీ కూడా చేశాం కదా అని ఇంకేదైతే జరుగుతుందో అది జరుగుతూ ఉండేది. 2003లో నా తర్వాత ముగ్గురు అన్నదమ్ములని చెప్పాను కదా, అందులో ఒక అబ్బాయికి ఒక ప్రాణాంతకమైన వ్యాధి రావడం. సో దాన్ని తీసుకొని నేను నా భర్త కొన్ని హాస్పిటల్స్ తిప్పిన తర్వాత ఇంకా అబ్బాయి బతకడు అని వాళ్ళు చెప్పేయడం. సో దానికి ముందు అబ్బాయికి మా ఫాదర్ చనిపోవడం వలన 20 ఏళ్ళకే అబ్బాయి కూడా పెళ్లి చేసాం. ఇంట్లో పూజలు పుణ్యస్త్రీలు ఎవరు లేరు అని చెప్పి, అమ్మ నాయనమ్మ ఇద్దరు కూడా పూజలు అవి చేయట్లేదని. సో అలా చేయడం వలన అబ్బాయికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు బాబు, ఒక 3 నెలలు పాప ఆ అబ్బాయికి. అప్పుడు 26 ఏళ్ళకే ఆయనకి ఇలాంటి ఒక వ్యాధి వచ్చింది. సో ఇంకప్పుడు 2001 ఈయన ధ్యాన పరిచయం జరిగినప్పటికీ జీకే గారు అండమాన్లో ఉన్నారు. సో అండమాన్ ప్రచారంలో భార్యాభర్తలు ఇద్దరు అండమాన్ వెళ్ళిపోయారు పత్రికారు ఆదేశం మేరకు. సో అక్కడ ఆయన చేసుకుని వచ్చి 2003 వైజాగ్లో ఒక అంటే మెయిన్ సిటీలో ఉండేవాళ్ళం, ఆయనేమో కొంచెం రూరల్ దీంట్లో వేపగుంట దగ్గర ఒక నిజాం హాస్పిటల్ అని చెప్పి మామూలుగా ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కాబట్టి ఆయన ఒక నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి దాంట్లో కిందంతా కూడా పేషెంట్లు, యాక్సిడెంట్ కేసులు అన్నీ, పైన ఒక 20 బెడ్డలతో సరి సమానంగా ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పైన. సో ఎవరైతే ఆ మెడిసిన్ అది లేకుండా సో ధ్యానంతో అన్నీ పొందాలనుకుంటారో వాళ్ళకి పైన ఆయన కూర్చోబెట్టి ఆయన పద్ధతి ఆయన ఫాలో అయ్యేవారు. సో మా వారు ఏంటంటే సార్ని కలిశారు ఒకసారి. సో ఆయన ఏం చెప్పారంటే ఇంక ఇవన్నీ తిరిగాం, డాక్టర్లు కూడా మా చేతిలో ఏం లేదని చెప్పారు, అందుకని అక్కడికి తీసుకొని వెళ్దామని చెప్పి మా తమ్ముళ్ళని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం. అదే ఇంకా ఫస్ట్ టైం అన్నమాట ఆయన్ని జీకే గారిని కలవడం. సో అంటే అసలు పేరే చాలా విచిత్రంగా ఉంది, నిజాం హాస్పిటల్. అంటే నర్సింగ్ హోమ్ల పేర్లు చాలా పెట్టుకుంటారు చాలామంది, కానీ హాస్పిటల్ పేరే నిజాం హాస్పిటల్ అని పెట్టుకున్నారు ఆయన. చాలా విచిత్రంగా ఉంది ఈ పేరే. అసలు ఏంటి అదే మహేష్ బాబు సినిమా నిజం అప్పుడే అన్నమాట, అలా అనిపించింది నాకు అది. కానీ ఇంటి దగ్గర ఏంటంటే ఈయన చెప్పడం, ఆయన థర్డ్ ఏ మాస్టర్ అంట జీకే గారు, నేను కూడా కలిశాను ఆయన్ని, చాలామంది ఆయన గురించి చెప్పుకుంటున్నారంటే నాకున్న గురువులు, తెలిసిన గురువులు, నాకున్న జ్ఞానం నుంచి అరే ఆయన ఏదైనా చేస్తారు మా తమ్ముడు బాగైపోతుంది బతుకుతాడని నేను లోపల అనుకుని వెళ్ళాను నేను. ఈయన అప్పట్లో 2001లో బుక్స్ ఏం లేవండి, సారి చిన్న చిన్న బుక్స్ ఆనాపానసతి, సో అప్పో దీపోభవ, ముక్తి మార్గం, అలా చిన్న బుక్స్ సెట్ ఉండేదన్నమాట పత్రికారివి. ఆ బుక్స్ తెచ్చుకుని ఈయన ఇంట్లో చదువుకుంటూ ఉండేవాడు ధ్యానం చేసి. సో అలాగా అప్పుడు కలిసి వెళ్తే ఆపరేషన్లో ఎందులో ఉన్నారమ్మా వెయిట్ చేయాలి అంటే ఆ పైన 20 బెడ్లు ఏదైతే ప్రతి బెడ్ మీద ఒక 2x2 పిరమిడ్స్ పెట్టేసి ఒక టీవీ పెట్టి పత్రిసార్ తాలూకా ఫ్లూట్ మ్యూజిక్ అలాగా ఇంకెవరున్నా లేకపోయినా ఆ మ్యూజిక్ అలా రన్ అవుతూ ఉండేది. 20 మంచాల మీద కూడా 20 పిరమిడ్లు పెట్టేసి ఒక మనిషి ఎప్పుడూ కూడా ఎవరు వచ్చినా ధ్యానం చేసే పద్ధతి, ధ్యానం వల్ల లాభాలు, ఎవరు ఎక్కువ మాట్లాడకూడదు, ఇదే పద్ధతి. సో అప్పటికి వెళ్ళిన తర్వాత సార్ కోసం వెయిట్ చేయాలంటే మరి అప్పుడు మనకి తెలిసింది ఏంటి, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా. సో అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం 3 గంటల సేపు అయ్యిందనమాట. ఆవిడ వచ్చి లేపితే రమ్మంటే రిపోర్ట్స్ అన్నీ కూడా మా వారు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన స్టెప్ మెడలో వేసుకుని ఆపరేషన్ థియేటర్లో వచ్చి బయటకు వచ్చారు. చూసిన తర్వాత ఆయన అసలు చూడలేదు, మొహం వైపు చూడకుండా రిపోర్ట్స్ అలా అంతా మొత్తం చూసేసి ఏం చేస్తాడు ఈ అబ్బాయిని అడిగారనమాట. ఇలా లేబర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడండి అంటే అయితే గవర్నమెంట్ జాబ్ కదా, 1 సంవత్సరం సెలవు పెట్టించేసి ఇక్కడ ఉంచేయండి అని చెప్పారండి. అదే ఆ ఒక్క మాటే, ఎందుకంటే అప్పటికి మేము రవిమోహన్ అని ఆంకాలజీ సర్జన్ తీసుకుని వెళ్ళి చూపించాం. చాలామంది హోప్ ఏం లేదు, ఇంకా ఏదో కొంచెం నెలల్లోనే అబ్బాయి చనిపోతాడని చెప్పారు. కానీ సారు అంతా ఒక థర్డ్ ఏ మాస్టరు. సో ఈ ధ్యానం ద్వారా ఇదంతా జరుగుతుంది అని అలా వినడం, ఈయన ద్వారా నేను తెలుసుకోవడం ద్వారా నేను అంత సాధన చెయ్యకపోయినా ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చింది, 1 సంవత్సరం వరకు ఈ అబ్బాయిని అక్కడ ఉంచేయండి అంటే నాలో ఏంటంటే ఒక హోప్, 1 సంవత్సరం మా తమ్ముడు బతుకుతాడు. సో ఆయన చెప్పారు కదా, అంత మనిషి అంత గురువు చెప్పారు కదా, ఆయన మాటకి అంత విలువ ఉంది కదా. అంటే ఈ 2 నెలల్లో 1 నెలలో బతుకుతాడు అన్న ఈ డాక్టర్స్ నుంచి సో ఆయన ఆ మాట 1 సంవత్సరం వాడు బతుకుతాడు అన్నది నాకు చాలా అంటే అప్పటికి ఒక 4-5 నెలల నుంచి మేము చాలా సంఘర్షణ పడుతున్నాం. కుటుంబం అంతా కూడా ఆయన వెనకాతలే తిరుగుతున్నాం. అప్పటికి నేను 3 బిడ్డల తల్లిని.
సో నాకు ఇంత కుటుంబం ఉంది, అటు కుటుంబం ఉంది, కానీ ఆయన మీద చాలా వ్యామోహం, ఆ తమ్ముడి మీద నాకు. ఎందుకంటే 16 ఏళ్ళకి పెళ్ళైన 2 నెలలకే ఫాదర్ చనిపోవడం వలన నా పొరుళ్ళు, నా బాధ్యతలన్నీ ఆయనే చేశాడు, ఆ తమ్ముడే చేశాడు. దానివల్ల ఏంటంటే ఆయనకి నాకు బాగా అటాచ్మెంట్. సో తనే చనిపోతాడని చెప్పినప్పుడు ఆ విషయాన్ని తట్టుకోవడానికి కూడా నాకు, అంటే నేను అది మాటల్లో ఇంక నేను దాన్ని చెప్పలేను అన్నమాట. అలాంటి ఒక సంఘర్షణ లోపల ఉన్నప్పుడు ఆయన ఒక మాట నాకు ఒక మంత్రంలాగా పనిచేసింది. చేస్తూ నా మొహం వైపు చూడకుండానే రిపోర్ట్స్ అన్నీ చూసి ఆ మాట చెప్పి అప్పుడు నా వైపు తలెత్తి చూసి, మంత్రాలకు చింతకాయలు రాలేవు మేడం అన్నారు ఆయన. అంటే నేను చాలా షాక్ అయిపోయాను. నేను ఇలా ఇంటి దగ్గర అనుకుని వెళ్ళాను, ఆయన ఏదైనా చేస్తే, అంటే ఏదైనా తల మీద చేయి పెడితేనో లేకపోతే ఏదైనా ఒకటి ఇస్తేనో అలా జరుగుతుందో అనుకుని నా మనసులో అనుకుని వెళ్ళాను కదా. సో ఆయన ఎప్పుడైతే ఇలా చెప్పారో వెంటనే నేను అంటే నిజమే, వీళ్ళు ఏదో ఉంది, ఈ మా వారు ఏదైతే చెప్పారో అదంతా చాలా కరెక్ట్ అనమాట అని చెప్పి నాకు నేనే ఒక నిర్ధారణ చేసుకుని, ఇంకా ఆ రోజు ఒక గట్టిగా ఎవ్వరూ ఏమీ బయటకని కాదు, సో అలా కలిసిన వెంటనే లోపల ఒక చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను. అప్పటికి ఇంకా మా తమ్ముడికి బాగైపోవడం కానీ అలా ఏం లేదు, కానీ ఆ ఒక్క మాటకి ఈరోజు నేను ఎవరినైతే కలిశానో సో ఆ వ్యక్తి ద్వారా నా చివరి శ్వాస వరకు, అంటే నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు సో వెనక్కి తిరిగి చూడకుండా నేను నేర్చుకునే ఏం చేయాలో అది నేను చేస్తానని నాకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సో ఆ నిర్ణయమే ఈ 24 సంవత్సరాల నుంచి నన్ను వెనక్కి తిరిగి చూడకుండా ఒక కామన్గా, అంటే నా భర్త, పిల్లలు, అత్తమామలు, నా అన్నదమ్ములు, ఏదైతే నా కుటుంబ పరిధి ఉందో ఆ పరిధికి మాత్రమే పరిమితమైన నేను ఈరోజు కొన్ని వందల మంది పిల్లలకి కానీ, కొన్ని వందల మంది అన్నదమ్ముల లాంటి వాళ్ళకి కానీ, కొన్ని వందల మంది తల్లిదండ్రులకు కానీ నేను పరిచయం అవ్వడానికి ఆ ఒక్క మెట్టే నాకు ఆధారం అయ్యింది. ఆ రోజు నేను తెలుసుకున్న సత్యం. సో వెంటనే ఇంకా ఉంచేయమన్నారు సారు. ఉంచుంటే ఇంకా ఏమీ వాళ్ళ వైఫ్కి కూడా ఏం చెప్పలేదు సార్, మళ్ళీ మేము వస్తామని తీసుకొని వచ్చి ఆ నెక్స్ట్ డే తమ్ముడిని తీసుకుని వెళ్ళాం. చాలా క్రిటికల్ కండిషన్ అనమాట, నడవడానికి కూడా ఓపిక లేదు అబ్బాయికి, చాలా వెయిట్ తగ్గిపోయాడు. సో వాళ్ళ భార్యకి, వాళ్ళ అత్తమామలకి, మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, నాకు నా భర్తకే తెలుసు ఆయనకి ఏంటి, ఆయన ఎలా అదే చనిపోతాడన్న విషయం. అందుకని బయటికి వెళ్తే చాలా, అంటే ఒక సినిమా సీన్ లాగా బయటికి వెళ్తే ఏం పర్లేదు, ఒక 3-4 నెలలు తగ్గిపోద్దని మేము చెప్పాలి, కానీ లోపల మాత్రం ఆ సత్యం తెలుసు, దాంతో ఒక సంఘర్షణ. ఇంకో వ్యక్తి ఎవరు అంటే జీకే గారు, తెలిసిన వ్యక్తి. సో అలా నా యొక్క ధ్యాన జీవితం అప్పుడు చాలా శ్రద్ధతో, చాలా విశ్వాసంతో, నమ్మకం అని కూడా నేను చెప్పను, ఎందుకంటే నమ్మకం అంటే మనం అనుకున్నది, మనకు నచ్చినది జరిగినప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మనకి ఏదైనా నచ్చలేదు, మనకి అది అనుకూలంగా జరగలేదు అంటే మళ్ళీ మనకి నమ్మకం పోతుంది. అదే విశ్వాసం అనుకోండి, ఇంకా అది పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. మనకి ఏం జరిగినా కానీ మనం దేని మీద అయితే ఉన్నామో దాని మీదే ఉంటాం. సో అలాంటి ఒక విశ్వాసం అనేది నాకు ధ్యానం మీద ఏర్పడి ఇంకప్పుడు చాలా సాధన అనేది చేసుకున్నాను. తెల్లవారి 5:30 6 నుంచి మొదలు పెడితే ఆ 10 మంది మా ఫ్యామిలీ అంతా నైట్ 11, 10:30 అయ్యేది నాకు పని అంతా అయ్యేటప్పటికి. ఇంకప్పుడు ధ్యానానికి కూర్చుని సో అలా 5 గంటలు 6 గంటలు సాధన చేస్తూ దాదాపు ఒక 3.5 సంవత్సరాలు, అంటే 2007 వరకు కూడా ఆ సాధనలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, నేను ఎస్పెషల్లీ హెల్త్ కోసం కదా, సో మా తమ్ముడు హెల్త్ కోసం కదా వచ్చాను. అందుకని ఏంటంటే అది కూడా నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కలవడం వలన సో అక్కడ ఆ జ్ఞానం నాకు చాలా ఆకర్షణ అనిపించింది అనమాట. అంటే ఆ ఆకర్షణ అనేది కూడా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది మనకి భూమి మీదకి వచ్చిన తర్వాత. అలానే ఇదేం వేరేమీ కాదు, ఒక పెద్ద అంటే మన యొక్క పిఎస్ఎస్ మూమెంట్ ఒక పెద్ద మరివృక్షం అయితే అందులో ఎన్నో శాఖోపశాఖలుగా ఉండి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఏ విధానాన్ని ఎవరికి అందించాలో అందించి ప్రపంచాన్ని అంతా కూడా ధ్యానమయం చేయడమే మన అందరి తాలూకా ముఖ్య ఉద్దేశం. అదే కదా మెయిన్ మన మోటో. సో దానికి ఏంటంటే నేను ఆరోగ్యపరంగా వెళ్ళాను కాబట్టి నేను అక్కడ ఆకర్షింపబడ్డాను. సో అందుకని ఏంటంటే ఈ నెమ్మదిగా ఈ కాలంలో ఏం జరిగింది అంటే, తమ్ముడు తనంతట తను లేవడం, చక్కగా తన ఫుడ్ తినడం, తనను సాధన చేసుకోవడం, మళ్ళీ కరెక్ట్గా ఒక 1 year అయ్యాక మళ్ళీ తను ఆఫీస్ జాయిన్ అయ్యాడు. సో అలా ఇంకా జీవితంలో ఒక్కొక్క మెట్టు అలా ఎక్కడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా, అటు అత్తయ్య గారి వైపు ఫ్యామిలీ అంటే మరిది, తోటికోడలు, ఇటు మిగతా అన్నదమ్ములు, అమ్మ అందరూ వెజిటేరియన్గా అయిపోవడం. సో తను అయిన తర్వాత ఇంకా పిల్లలు, మేము అందరం కూడా ఒకేసారి కుటుంబం అంతా కూడా
ధ్యాన కుటుంబంగా వెజిటేరియన్గా అందరూ ధ్యానం చేయడం అన్నది మొదలుపెట్టాం. సో ఇంకా అలా అసలు ఫస్ట్ దేనికోసం వచ్చానో కూడా నాకు గుర్తు లేనంతగా, అంటే అంటే అప్పుడు ఏంటంటే మాస్టర్స్ ఎక్కువ లేరు, పుస్తకాలు ఎక్కువ లేవు. అప్పుడు మాకేంటంటే జీకే గారు ఒక 4 కుటుంబాలు, అంటే ఇప్పుడు నేను, మా వారు, మా తమ్ముడు, ఆయన భార్య, ఇంకో 2 కుటుంబాలు కలిపి జీకే గారి కుటుంబంతో ఒక 5 కుటుంబాలకి ప్రతి వారం 2-3 రాత్రుళ్ళు సజ్జన సాంగత్యం ఉండేదండి. సజ్జన సాంగత్యం ఆ హాస్పిటల్కి ఆయన పిలిచేవారనమాట. ఏ మాస్టర్ బయట నుంచి వచ్చినా, అంటే ఇప్పుడు మనకి ఒక పాల్సర్ కానీ, అప్పట్లో విబి రంగా గారు కానీ, డాక్టర్ యుగంధర్ కానీ, వాళ్ళు ఎవరు వచ్చినా కూడా సో నైట్ ఏంటంటే సజ్జన సాంగత్యానికి పిలిస్తే మేము అందరం వెళ్ళి కూర్చుంటే 10కి అలా మొదలైతే అది తెల్లారి 4-5 వరకు ఆ సజ్జన సాంగత్యం అలా జరుగుతూనే ఉండేది. మాస్టర్స్ చెప్తూ ఉండేవారు, మేము వింటూ ఉండేవాళ్ళం. అప్పట్లో మాకు ప్రశ్నలు కానీ వాళ్ళని ఏమైనా అడగాలని కానీ ఏమీ తెలీదు. వాళ్ళు చెప్తున్నారు, జీకే గారు చెప్పారు, మేము రాత్రంతా కూర్చుని వినడమే. మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు లేచి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి, మేమైతే భార్యాభర్తలను పిల్లలు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. 3 పిల్లలండి మాకు, పాప 2 బాబులు. సో చేతకు బండి మీద మాది సిటీ నుంచి సార్ హాస్పిటల్కి రాత్రి 10 గంటలకు పనులన్నీ చేసేసుకుని పిల్లలు 3 తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి పక్కన ఒక బెడ్షీట్ వేసి పిల్లల్ని పడుకోబెట్టి మేము ఆ సజ్జన సాంగత్యం అంతా, సజ్జన సాంగత్యం, ధ్యానం అన్నీ కూడా ఇంకా అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళం అనమాట. అలా నేర్చుకున్నాం. మేము ఏదైతే జ్ఞానం నేర్చుకున్నామో ఈ జ్ఞానం అంతా కూడా ఆ విధంగా నేర్చుకున్నాం అనమాట. అంటే ఒక పాంప్లెట్ ఇచ్చేస్తానో, అంటే ఇప్పుడు గత జన్మల కారణంతో ఒక పాంప్లెట్ ద్వారా వచ్చారు నా భర్త ధ్యానంలోకి. కానీ ఒక పాంప్లెట్ ఇచ్చేస్తే జనాలు మెడిటేషన్ నేర్చేసుకుంటారు అన్నది కాదు అన్న విషయం కూడా 2006లో వైజాగ్ నుంచి విజయవాడ ధ్యానజ్యోతి తీసుకుని 1,00,000 పాంప్లెట్లు 5 రోజులు బస్సు వేసుకుని ఒక 60 మంది పాంప్లెట్లు పంచుతూ పత్రిసార్ బర్త్డేకి వెళ్ళడానికి ఒక ప్లాన్ చేశారు. అందులో 4వ రోజు నేను జాయిన్ అయ్యాను. ఏలూరు జంక్షన్లో పాంప్లెట్స్ దిగి మనం పంచుతూ ఉంటే పాంప్లెట్స్ తీసుకోవడానికి కూడా జనాలు ఇష్టపడలేదు 2006లో. సో మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ కింద పడేసేవాళ్ళు. మళ్ళీ వాళ్ళ వెనకాతలు వెళ్ళి అవి ఏరుకుని మనం, అంటే ఆ విలువ మనకు తెలుసు. ఒక పాంప్లెట్ ప్రింట్ చేయించాలంటే ఏంటి, ఆ మ్యాటర్ రాసుకోవాలంటే ఏంటి, ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఎంతసేపు కూర్చోవాలి, దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, దాంట్లో విషయం ఎంత గొప్ప విషయం అనే విషయాలన్నీ మనకు తెలుసు, చూస్తున్నాం కాబట్టి. అలా ఉండే స్థితి నుంచి ఈరోజు మాస్టర్ ఇంటికి వస్తే చాలు, ఎక్కడెక్కడో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎత్తుక్కొని వస్తున్నారు. ఇప్పుడు ఉన్న దీనికి అంటే ఎంత శక్తి మారిపోయిందో, ఎనర్జీ ఫీల్డ్ అనేదే టోటల్గా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. సో అప్పుడు మాకన్నా ముందున్న సీనియర్స్ 90స్లో వచ్చిన వాళ్ళకి, మళ్ళీ మేము 2000 అలాగే ఆ 2010-20లో వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు వచ్చిన మాస్టర్స్కి కూడా సో ఆ వేరియేషన్ అనేది, సో ఎలా అయితే పిరమిడ్ బేస్ నుంచి ఆ చివరి కోణం వరకు బేస్లో స్టార్ట్ అయ్యి ఆ కోణం వరకు వచ్చే వాళ్ళల్లో సార్ అనేవాళ్ళు అనమాట. లేటెస్ట్గా వచ్చినా కూడా వాళ్ళు, లేట్గా వచ్చినా లేటెస్ట్ మాస్టర్స్ వాళ్ళందరూ కూడా సో దాన్ని తీసుకోవడంలో ఎంత ఫాస్ట్గా తీసుకుంటారని, అంటే అంత శ్రమ లేకుండా అయిపోయింది ఇప్పుడు చెప్పాలంటే. పిఎంసి ఛానల్ వచ్చింది, యూట్యూబ్లో ఉన్నాయి, మాస్టర్స్ అనే రికార్డ్స్ వచ్చేస్తున్నాయి, ఎంతో అద్భుతంగా వింటున్నాం జ్ఞానం అంతా. లక్షలాది బుక్స్ వచ్చేసినాయి మనందరికీ కూడా. ఏ బుక్ తిరిగేసినా కూడా అద్భుతంగా సొల్యూషన్ దొరికిపోతుంది మనకి. కానీ అలా నేర్చుకోవడం వల్ల, అంటే గురువుతో ముఖతహా నేర్చుకోవడం వల్ల, పత్రిసర్తో ప్రయాణాలు చేయడం వల్ల, ట్రెక్కింగ్స్ వెళ్ళడం వల్ల, ఏదైనా సరే నేను ఆయనే కాకుండా పిల్లల 3 కూడా మాకు కూడా తిప్పేవాళ్ళం. ఆ టైంలో పరీక్షలైనా ఏమైనా సరే ఆ మెయిన్ ఎగ్జామ్స్ తప్పించి మిగతా ఎగ్జామ్స్ ఏ ఉన్నా కూడా ఒక లెటర్ రాసి టీచర్స్కి పెట్టి తిప్పాం. సో అలా తిప్పడం వలన పిల్లల్లో నిర్ణయాలు తీసుకోవడం కూడా, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో పెద్దగా మా భార్యాభర్తలు ఇద్దరి యొక్క అవసరం లేకుండా ఈ చిన్నప్పటి నుంచి ఇంటికి ధ్యానులందరూ రావడం, వాళ్ళతో కలిసి పిల్లలు పెరగడం. సో మేము ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకెళ్ళడం వలన ఏదైతే పత్రిగారి యొక్క 18 ఆదర్శ సూత్రాల్లో సరి అయిన పిల్లల పెంపకం అనేది ఉందో, సో దాన్ని మనం తోచా తప్పకుండా చేయడం వలన వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా అద్భుతంగా సెటిల్ అయ్యారు. సో చిన్నప్పటి నుంచి అలా చేయడం వల్ల అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ఆరోగ్యానికి ధ్యానానికి ఉన్న ఆ టెక్నిక్ ఏదైతే ఉందో, సో ఆయన ఒక డాక్టర్ అయ్యుండి కూడా, అంటే ప్రతి ఒక్క ఇప్పుడు మనకి అంటే గ్యాస్ట్రో ఎండాలజిస్ట్ అని, న్యూరాలజిస్ట్ అని, యూరాలజిస్ట్ అని, గైనకాలజిస్ట్ అని, పీడియాట్రిషియన్ అని,
సో ఆర్థోపెడిషియన్ అని ఇలా రకరకాలుగా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విభాగం ఎలా అయితే డెవలప్ అవుతూ మెడికల్ సైన్స్లో వెళ్ళిందో, సో వీటన్నింటికి కలిపి ఒక ట్యాబ్లెట్ ఉంటే బాగుండును, అంటే ఒక సర్వసాధారణమైన మనిషికి కూడా ఒక 10 రూపాయలతో నయం అయిపోయేటట్టు ఉంటే బాగుండునని ఆలోచించేవారంట జేకే గారు మామూలుగా ఆయన ఎంబీబీఎస్ చదువుకుంటున్నప్పుడు. అలా ధ్యానం ఎప్పుడైతే ఆయన జీవితంలోకి వచ్చిందో, సో ఈ ధ్యానం ద్వారా మొత్తం అన్నింటినీ కూడా సరిచేసుకునే ఒక ఇది మనము తెలుసుకోవాలి, కనిపెట్టాలని చాలా శోధన చేసి, అంటే వాళ్ళు ఆయన ఒక్కనే కాదు 8 మంది డాక్టర్స్ కలిపి సో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఈయన ఎస్పెషల్లీ థర్డ్ ఐ మీద రీసెర్చ్ చేశారు జేకే గారు. సో అలా ఆయన ఏదైతే ఉందో, మేము ఆయనతో కలిసే సమయానికి పుస్తకాలు సీడీలు లేవు, ఆయన బుర్రలోనే జ్ఞానం అంతా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఆ సజ్జన సాంగత్యంలో ఒక్కొక్కటి చెప్తా ఉండేవారు, ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుంది, ఇలా వెళ్తాము అని చెప్తా ఉండేవారు సారు. సో దాన్ని పరిపూర్ణంగా విశ్వసించి దాన్నే జీవితంలో చేసి పిల్లల విషయంలో కావచ్చు, నా హెల్త్ విషయంలో కావచ్చు, సో ఏదైనా కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్ తాలూకా జ్ఞానమే నేను నా ఇంట్లో ఆచరించాను. సో దాని నుంచే మేము బయటపడడం అనేది జరిగిందనమాట. సో అసలు ధ్యానానికి ఆరోగ్యానికి సంబంధం ఏముంది? సో ధ్యానము అంటే మనకి ప్రతి ఒక్క పాంప్లెట్లో 3 కొటేషన్స్ ఉంటాయి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల వైభోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, 3 ఉంటాయి మనకి. ఫస్ట్ కొటేషనే ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం చేస్తే కళ్ళు మూసుకుంటే ఏదో మనలో ఉన్న గాలిని గమనిస్తే అసలు ఎలా ఇవన్నీ తగ్గిపోతాయి, పోనీ మనశ్శాంతి వస్తుంది కాబట్టి తగ్గుతాయి అనుకుందాం. మరి ఆర్థిక ఇబ్బందులు ఎలా తగ్గిపోతాయి? అసలు ఫైనాన్షియల్ మనకి ఏమైనా డబ్బు వచ్చేస్తుందా? కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎక్కడి నుంచి ఆకాశంలోంచి డబ్బు ఏమైనా మనకి పడిపోతుందా? ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడిపోతాం ధ్యానం చేస్తే? పోనీ సంబంధ బాంధవ్యాలు ఏమైనా మన రిలేషన్స్ బాగుండలేమనుకోండి, నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇలా బ్రేకప్ అయిపోయిన రిలేషన్స్ ఎలా మనకి బాగుండిపోతాయి? ఎన్నో డౌట్స్ ఉంటాయి, మనకి ఆలోచనలు ఉంటాయి. సో వాటన్నింటికి కూడా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఇంకొంచెం డెప్త్గా మనం సబ్జెక్ట్ని సారు చెప్పడం జరిగింది. సో స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది ఒకనొక శాఖ. ఇప్పుడు ధ్యాన గ్రామీణం ఒక ప్రాజెక్ట్ ఉంది, అంటే కొంచెం సీనియర్స్కి ఇదంతా బాగా తెలుసు. మనం గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేయాలి అంటే తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఎవ్వరూ మనకు దొరకరు. రాత్రిపూట మాత్రమే రైతులందరూ కూడా ఒక చోట చేరుతారు. సో వాళ్ళకి క్లాస్ చెప్పే కన్నా ఒక ప్రొజెక్టర్ తీసుకొని వెళ్ళి చిన్న చిన్న ధ్యాన గ్రామీణంకి చిన్న సీడీలు ఉన్నాయి, సో అవి వేసి ఒక పావుగంట ధ్యానం చేయించి రాత్రిపూట ప్రచారం చేసి వచ్చి, అది ధ్యాన గ్రామీణం అని ఒక ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ పాంప్లెట్ కూడా వేపగుంట జీకే గారి ఇంట్లోనే మా హస్బెండ్ ఆ పాంప్లెట్ రాసి పత్రిక దగ్గర కరెక్షన్ చేయించారు. అప్పుడు ధ్యాన గ్రామీణం ప్రాజెక్ట్ అనేది అలా స్టార్ట్ అయింది. అలాగే ఈ మనం అందరం బాగానే పెద్దవాళ్ళని చేసేస్తున్నాము, మరి స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి నేర్పించాలి అంటే కనుక ఎలా నేర్పిస్తాం, పిల్లలకి ఎలా చెప్తాం అంటే దానికి ఒక స్పెషల్ సబ్జెక్ట్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో ఐటీ లెవెల్లో ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి అంటే కనుక మనం ఎలా వాళ్ళకి చెప్తాము? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళకి స్కెడ్యూల్ టైం అంతా వాళ్ళకి ఒక స్కెడ్యూల్ ఉంటుంది, వాళ్ళకి ఎలా మనం దీన్ని టీచ్ చేస్తాము అంటే ఇప్పుడు బుద్ధా సిఇఓ కానీ శ్రేయస్ డేగా కానీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లెవెల్లో ఎలా మనం టీచ్ చేస్తాము అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అలాగే అనారోగ్యంతో కానీ ఏదైనా ఒక సమస్యతో ఉన్నవాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాకపోతే తగ్గకపోతే వాళ్ళకి స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది మాత్రం నేను 100కి 100% చెప్పగలను. ఎందుకంటే నాకున్న అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో, అంటే ఈ 24 ఏళ్లలో నేను ఏదైతే తెలుసుకుని నా శరీరం మీద ఆచరించి నా పిల్లల మీద ఆచరించి సో ఎంతోమందికి నేను కౌన్సిలింగ్ చేస్తూ వస్తున్నప్పుడు వాళ్ళల్లో ఉన్న రిజల్ట్స్ అన్నీ కూడా నేను చెప్పగలను. సో అలా వచ్చిందే స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ప్రాజెక్ట్ అనమాట. జీకే గారు అంటే ఎవరు ఒక పొలిటీషియన్ ఉన్నారనుకోండి, ఆ పొలిటీషియన్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళల్లోనే ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేసుకోవాలి. ఒక గృహిణి ఉందనుకోండి, సో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళనే ఆధ్యాత్మిక పుత్రులను ఆమె తయారు చేసుకుంటుంది. ఒక టీచర్ ఉన్నారనుకోండి, తన స్కూల్లో ఉన్న వాళ్ళనే ఆధ్యాత్మిక పుత్రులుగా తయారు చేసుకుంటారు. కాబట్టి ఆయన డాక్టర్ కాబట్టి తన దగ్గరికి సమస్యలతో వచ్చే వాళ్ళని సో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక్కొక్కరిని కూడా ఆయన స్పిరిచువల్ ట్రైనింగ్ ఇస్తూ తనతో పాటు ఈక్వల్గా స్పిరిచువల్ డాక్టర్స్గా తీర్చిదిద్దడం జరిగింది డాక్టర్ జీకే. 2003లో ధ్యాన ఆరోగ్యం అనే పేరు మీద స్వర్ణమాల పత్రి మేడం చేతుల మీదుగా ఎంహెచ్సి మెడిటేషన్ హెల్త్ క్లినిక్ని ఓపెన్ చేశారు వైజాగ్లో. స్పెషల్గా ఏంటంటే దాంట్లో ఒక కౌన్సిలింగ్ ఛాంబరు, గ్రూప్ మెడిటేషన్ హాలు, సంగీతం నేర్పించడానికి ఒక రూము, 3 రూములు అనమాట. అందులో
అప్పట్లో అసలు సంగీతం నేర్పించడం దానికి ఒక రూమ్ ఏంటని కూడా నాకు అర్థం కాలేదు. ధ్యానం అన్నారు బాగానే ఉంది, మళ్ళీ దీంతోపాటు సంగీతం నేర్పించడానికి ఒక రూమ్ ఏంటి పెట్టారు అని చెప్పి అనుకున్నాను ఆ 2003లో. ఆ ధ్యాన ఆరోగ్యం అనేది ఒక 3 ఇయర్స్ సార్ బాగా తిరిగి అన్ని చోట్ల కూడా ప్రచారం చేసి క్లాసులు చెప్పి ఒక్కొక్క కేసు తీసుకుని దాని మీద వర్క్ చేసి ఉన్న తర్వాత 2008లో పత్రిక గారు దాన్ని ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంగా మార్చారు. దాన్ని ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంగా మార్చారు. ఎప్పుడండి శాస్త్రం అవుతుంది ఏ విషయమైనా? ఎప్పుడైనా శాస్త్రం అని దేన్ని పిలుస్తాం మనం? ఎలా పిలుస్తాం? ఇది శాస్త్రము అని ఎలా చెప్తాము? ఒక రుజువు అయిన తర్వాత, ప్రూవ్ అయిన తర్వాత దాన్ని శాస్త్రం అని చెప్తాం మనం. ప్రామాణికంగా ఒక శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాము అంటే అది ప్రామాణికంగా నైతిక విలువలతో కూడి సంఘం దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే కదా అది శాస్త్రం అవుతుంది. సో ఆ విధంగా ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అని 2008లో దాన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. సో అక్కడి నుంచి దాన్ని అన్నీ కూడా అంటే 2008లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 24 సెంటర్లు ఓపెన్ చేసి ధ్యాన ఆరోగ్య కేంద్రాలుగా రూరల్ ఏరియాస్లో, అలాగే అర్బన్ ఏరియాస్లో ఏమో రియల్ రిలీఫ్ సెంటర్, దాని పేరు ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ రియల్ రిలీఫ్ సెంటర్ అనే పేరుతో, అలాగే గ్రామాల్లో ఉన్నప్పుడు ధ్యాన ఆరోగ్య కేంద్రాలుగా వాటిని స్టార్ట్ చేసి అక్కడి నుంచి కౌన్సిలర్స్ అందరూ కూడా ట్రావెల్ చేస్తూ అక్కడున్న ప్రతి సమస్యతో వచ్చిన వాళ్ళకి ఎన్ని గంటల ధ్యానం చేయాలి, ఎలాంటి బుక్స్ చదవాలి, బుక్స్ చదివిన తర్వాత వాళ్ళకు వచ్చిన ధ్యాన అనుభవాలు కానీ కళలు కానీ వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి కౌన్సిలర్తో వాళ్ళు మాట్లాడి సో వాళ్ళకి ఏమర్థమైందో తెలుసుకుని మిగతా గైడెన్స్ ఇవ్వడం చేస్తూ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫాలో అయిన తర్వాత వాళ్ళు ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా తయారైన తర్వాత వాళ్ళని ధ్యాన శాస్త్ర సేవలోకి, అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఆధ్యాత్మిక శాస్త్ర సేవలోకి వాళ్ళని మౌల్డ్ చేయడం అనమాట. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళే కొన్ని వందల మందిని తయారు చేయడం అనేది చూసాం 2008లో జరిగిన తర్వాత. ఇంకా 2014 వచ్చేటప్పటికి దీన్ని అంటే ఇతర దేశాలకు కూడా అప్పుడు ట్రావెల్ చేయడం మొదలుపెట్టారు. 2008 నుంచి మారిషస్, అండమాను, తర్వాత మలేషియా, దుబాయ్, సింగపూర్ సార్ తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం అనే ఒక తెలుగు వర్డ్ సరిగ్గా వాళ్ళకి అర్థం కావట్లేదని స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్గా దీన్ని సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిటబుల్ కంపెనీగా రిజిస్టర్ చేయడం జరిగింది. 2015 ఫిబ్రవరిలో దీన్ని స్టార్ట్ చేశారు. సో అప్పుడు దీన్ని లీగల్గా అంటే ఒక గవర్నమెంట్ వీటికి సంబంధించి చేస్తూ ఈ కంపెనీలో అంటే ఒక డైరెక్టర్స్గా కానీ లేకపోతే ఒక స్టేట్ ఇన్ఛార్జీలుగా కానీ ఉంటూ అన్ని వింగ్స్ని అంటే వర్క్షాప్స్, కౌన్సిలింగ్స్, లిటరేచరు, టెక్నికల్ వింగ్స్, ఫినాన్స్, అడ్మినిస్ట్రేషను ఇలా అన్ని వింగ్స్ కూడా దీన్ని డీల్ చేస్తూ వెళ్తూ వస్తున్నాం. మొత్తం అంటే దాదాపుగా ఒక 1200 మంది దీంట్లో వర్క్ చేస్తున్నారు. కేవలం సేవతో, కేవలం సేవగానే ఎవ్వరు కూడా ఏది ఇది లేకుండా వాళ్ళ టైంని 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్, టెక్నికల్ టీం అయితే దాదాపు 12 అవర్స్ ఉంటారు ఆన్లైన్లో వాళ్ళైతే కనుక. ఎందుకంటే మిగతా కంట్రీస్కి మనకి కూడా టైం ఇది ఉంటుంది కదా, సో ఆ టైంని బట్టి వాళ్ళు ఉంటారు. ఆఫ్లైన్ ఆన్లైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇంతమంది స్వచ్ఛందంగా వాడు తెలుసుకున్న జ్ఞానాన్ని, వాడు పొందిన ఆరోగ్యాన్ని, వాడు పొందిన ఆనందాన్ని ఇతరులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఇంత చక్కగా అందరూ కూడా వర్క్ చేయడం అనేది జరుగుతుంది స్పిరిచువల్ టాబ్లెట్స్లో. సో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేది అన్ని దేశాలకి కూడా పరిచయం చేయడానికి, అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, సో భాషలు నేర్చుకుంటూ అలాగే ఆర్ట్స్ కళల ద్వారా అంటే ఎవరిని ఏ విధంగా మనం కనెక్ట్ అవ్వగలుగుతాము అనే దానికి సంబంధించి అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడంలో నిజంగా ఆయన ఎంతో స్థాయికి అంటే అప్పుడు తెలిసిన జీకే గారికి ఇప్పుడు మేము చూస్తున్న సార్కి కూడా ఎప్పుడు ప్రతిరోజు మనలో మార్పు సహజం, మనం ఎదుగుతూనే ఉంటాం. ఇది పురోగమన సిద్ధాంతం. మనం ఎప్పటికప్పుడు కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఎదుగుతూ ఉంటాం. కాబట్టి అలా ఎదుగుతూ అంచెలంచెలుగా ఈరోజు దాదాపు ఒక 18 దేశాల్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్. సో ఇకపోతే స్పిరిచువల్ టాబ్లెట్స్ తాలూకా మెయిన్ మోటో ఏంటంటే ఒక వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక తలాల్లో ఉన్న అపసవ్యతల్ని తెలుసుకుని మన యొక్క గుణాలని మార్చుకోవడం మీద వర్క్ చేయడమే స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే. మన యొక్క గుణాల మీద మనం వర్క్ చేసుకోవడమే స్పిరిచువల్ టాబ్లెట్స్ తాలూకా మూల ఉద్దేశ్యం. అయితే బోల్డ్ వైద్య విధానాలు ఉన్నాయి. అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి, ఫ్లేవర్ థెరపీ, రేకి, ప్రాణిక్ హీలింగు, ఆక్యుప్రెషరు, ఆక్యుపంక్చరు
ఇలా బోల్డ్ రకాలు ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్న ఈ న్యూ ఏజ్ యుగంలో న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ని ప్రవేశపెట్టారు. నిజంగా పత్రి గారు చెప్పాలంటే మనందరికీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ని ఆయన ప్రవేశపెట్టడం ద్వారా నిజంగా ఈ థెరపీస్ అన్నీ కూడా రాంగా అంటే రాంగ్ కాదండి. 100% వైద్య విధానం అంతా 100కి 100% పనిచేస్తుంది. ఎప్పుడు మనం ఆత్మజ్ఞానిగా కాకముందు, ఎప్పుడు మనం ఆత్మజ్ఞానిగా కాకముందు, మన దగ్గర ధ్యాన విద్య లేనప్పుడు సో అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఆ వైద్య విధానాలన్నీ కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి. సో దానికి ఒక పూర్ణత్వం అంటే అది కంప్లీట్ అవ్వాలి అంటే కనుక దానికి ఆత్మ విద్యని మనం జోడించాలి. దానికి ఏం చేయాలి? ఆత్మ విద్యని మనం జోడించాలి. ఆ ఆత్మ విద్య మనం చేసే మెడిటేషన్, మనం చేసే ధ్యానంలోనే సమస్తం ఉంది అన్న విషయాన్ని మనం ముందు అంగీకరించాలి. మన మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి. పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంటి? కళ్ళు మూసుకుని 4-5 గంటలు కూర్చుంటే మన లోపల ఏం జరుగుతుంది, అసలు హ్యూమన్ బాడీ సిస్టంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి. సో మన బ్రెయిన్లో ఉన్న ఆ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం వల్ల హలో పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనలో ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఎలా ఎలైన్ అవుతున్నాయి. సో మన శారీరక ఆరోగ్యం అనేది మనం ఎలా పొందుతున్నాము అనేది మనం తెలుసుకోవాల్సిన సైన్స్ అనమాట. అదే స్పిరిచువల్ టాబ్లెట్స్ టీచ్ చేస్తారు. సో మనం ఎప్పుడు కూడా అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినిషన్ అంటే WHO సంస్థ నిర్వచనం ప్రకారము ఒక మనిషి శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఫిట్గా ఉంటేనే ఆరోగ్యవంతుడు. WHO నిర్వచనం ప్రకారం. సో మనం చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, చాలా మంచి కండపుష్టి కలిగి ఉన్నాము, నేను చాలా ఫిట్గా ఉన్నాను, నేను హెల్దీ పర్సన్ అంటే అలా కాదు. ఒక ఎమోషనల్ సీన్ జరిగినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మీరు మెంటల్గా వీక్ అయిపోయారు అనుకోండి, ఆ ఎమోషన్ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు అనుకోండి, యు ఆర్ నాట్ హెల్దీ పర్సన్. మీరు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నారు 100%, కానీ మెంటల్గా ఒక సందర్భంలో ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు, ఆ ఎమోషన్ని మీరు స్వీకరించలేకపోతున్నారు, దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు అంటే మానసికంగా మీరు కంప్లీట్గా లేరు అని అర్థం. ఒక విధంగా మీరు మానసికంగా ఏ సిచ్యుయేషన్ అన్నా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, శారీరకంగా ఫిట్గా ఉన్నారు, కానీ సంఘంతో కానీ కుటుంబంతో కానీ మీ సంబంధ బాంధవ్యాలు బాగుండలేదు, సంఘంలో కానీ కుటుంబంలో కానీ సంబంధ బాంధవ్యాలు బాగాలేదు. సంబంధ బాంధవ్యాలు బాగుండకపోతే మన సాంఘిక ఆరోగ్యం దెబ్బతింటుంది, మన యొక్క సాంఘిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే సాంఘిక ఆరోగ్యం బాగాలేదో మనం హెల్దీ పర్సన్ కాదు. సో ఎప్పుడైతే మనం సాంఘికంగా బాగుండి, శారీరకంగా బాగుండి, మానసికంగా బాగుండి నేను అంటే శరీరం అని మాత్రమే అనుకుని ఉండిపోయామో సో అక్కడ కూడా మనం హెల్దీ పర్సన్ కాదు. సో ఇక్కడ ఎలా ఉండాలి అంటే శరీరము, మనస్సు, సాంఘికంగాను ఆత్మపరంగా కూడా ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఉన్నామో అప్పుడు మనం కంప్లీట్ హెల్దీ పర్సన్. ఇది మనం చెప్పింది కాదండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే, ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ డెఫినిషన్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఓకే, అంత పర్ఫెక్ట్గా మనం ఉండాలి అనుకుంటే కనుక నిజంగా అసలు మనకి సమస్యలు కానీ ఒక శరీరానికి అనారోగ్యం కానీ రావడానికి కారణాలు ఏంటి? సో ఆ కారణాలనే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఈరోజు మనకి చెప్పడం జరుగుతుంది. మామూలుగా మనందరికీ 7 శరీరాలు ఉంటాయి కదండి, తెలుసు కదా అందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవాళ? సో అందరూ సీనియర్స్, మీరు కొత్త. ఓకే, సో మనందరికీ 7 శరీరాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము, కారణమయ శరీరము, నిర్వాణమయ శరీరము, 7 బాడీస్. సో ఇప్పుడు మనం లోయర్ 3 శరీరాల గురించి మనం చెప్పుకుందాం. సో ఎప్పుడైనా మనము ఒక డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? శరీరం మీదకి ఏదైనా ఒక అనారోగ్యం వచ్చి మనం గుర్తించినప్పుడు, ఒక ఫుడ్ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వకపోతే ఒక వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, అప్పుడు మనకి ఏదైనా శరీరం బాగా వేడిగా ఉండి చాలా ఉష్ణంగా ఉంటే ఏదైనా ఫీవర్ వచ్చిందని వెళ్ళడం, లేదా శరీరం మీద ఏదైనా గడ్డ వచ్చినప్పుడు, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు అలానే కదా వెళ్తాం డాక్టర్ దగ్గరికి. వెళ్ళంగానే కొన్ని టెస్టులు చేసి కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒక 7 డేసో 10 డేసో ఇస్తారు వాళ్ళు. అది ఏంటంటే అవుట్ పేషెంట్, ఓపీ అంటే అవుట్ పేషెంట్గా మనం చూపించుకొని ఒక 7 డేస్కి అది తగ్గిపోతుంది. సో మనం నార్మల్ అయిపోతాం. ఇది ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్లో ఒక్కసారి కనుక వాళ్ళకి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, సో సర్వకల్ స్పాండిలైటిస్ కానీ, అలాగే నీ పెయిన్స్ కానీ వస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్ వాడాలి అకార్డింగ్ టు మెడిసిన్ ప్రకారం.
అకార్డింగ్ టు ఒక వైద్య శాస్త్ర ప్రకారము మనకి కనుక అలా వస్తే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మన మెడిసిన్ వాడాలి, అవునా కాదా చెప్పండి, వాడాలి కదా. సో ఇది ఒక ఆర్డర్ ఉంది. సో క్రానిక్గా ఉండే డిసీజెస్ అన్నింటికీ కూడా మనము మెడిసిన్ వాడాలి. ఎక్యూట్గా అలా ఎప్పుడైనా మనకి శరీరానికి అలా వచ్చి పలకరించే వాటికి వెళ్ళి ఒక 7 days 10 days మెడిసిన్ వాడి తగ్గించేసుకుంటాం. మళ్ళీ అవి జీవితంలో రాకుండా ఉంటున్నాయా? వస్తున్నాయి. అంటే అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, వచ్చిన అనారోగ్యం శరీరానికి మాత్రమే కాదు, ఇంకా లోపల ఎక్కడో ఉంది, ఇంకా లోపల ఎక్కడో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా లోపల ఎక్కడుంది? ఈ స్థూల శరీరం కంటికి కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా అందరికీ, ఫిజికల్ బాడీ కనిపిస్తుంది కదా. అది కూడా మీరు అనుమానంగానే చెప్తున్నారు, నేను కనిపించట్లేదా మీ అందరికి? కనిపిస్తున్నాను కదా. సో ఫిజికల్ బాడీ మనకి కనిపిస్తుంది. సో మిగతా శరీరాలు ఏవి కూడా మనకి కనిపించట్లేదు. సో ఈ కనిపించే శరీరం మీద వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకునే మెడిసిన్ కనిపించే శరీరానికి మాత్రమే పనిచేస్తుంది, కనిపించే శరీరానికి మాత్రమే పనిచేస్తుంది. ఆ కనిపించని శరీరాల్లో ఏదైతే ఉందో దానికి మెడిసిన్ పనిచేయట్లేదు, దానికి మెడిసిన్ పనిచేయట్లేదు. ఆ రెండో శరీరం ఏమైతే ఉందో యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరము, ఏదైతే ఒకసారి మనం నిద్రావస్థలోకి వెళ్తామో, స్వప్నావస్థలో అంటే జాగృతావస్థ నుంచి స్వప్నావస్థకు మనం వెళ్ళినప్పుడు స్వప్నావస్థలో మన ఫిజికల్ బాడీ నుంచి విడివడి సూక్ష్మ శరీరంతో ఎన్నో కోటాను కోట్ల లోకాలు సందర్శించి ఇన్ఫర్మేషన్ తీసుకుని మళ్ళీ మన బాడీలోకి వస్తుంది. దాన్ని యాస్ట్రల్ బాడీ అంటాం, దాన్ని మనం యాస్ట్రల్ బాడీ అంటాం, సూక్ష్మ శరీరం. సో ఆ సూక్ష్మ శరీరంతో మనం చేసే ప్రయాణం, ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరంలో కూడా మనకు వచ్చే అనారోగ్యం ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరంలో కూడా మనకు వచ్చే అనారోగ్యం ఉంటుంది. ఎందుకంటే ఫిజికల్ బాడీ మీద వచ్చినప్పుడే మనం దాన్ని గుర్తిస్తున్నాం, దాని ముందు మనం గుర్తించట్ల. సో ఆ రెండో శరీరంలో ఉన్నదాన్ని మరి ఏ డాక్టర్కి మనం చూపిస్తాం, ఏ డాక్టర్ దాన్ని మనకి క్లియర్ చేస్తారు? సో దీనికి కూడా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. రేకి ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్న మాస్టర్స్ ఉంటారు, వాళ్ళు కూర్చుని ఎక్కడో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఎనర్జీని పాస్ చేస్తారనమాట. రేకి ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్న వాళ్ళు అక్కడ వర్కౌట్ అవుతుంది, అది తగ్గుతుంది, ఒక 6 months 7 months వర్కౌట్ అవుతుంది, అగైన్ మళ్ళీ అది వస్తుంది వాళ్ళకి. సో కానీ మనం పిఎస్ఎస్ మూమెంట్లో ఎప్పుడూ కూడా హీలింగ్ అనే దాన్ని ఎంకరేజ్ చేయలేదు, అసలు ఆ ప్రాసెసే మనం ఎప్పుడు చేయం. ఎందుకంటే మన కాన్సెప్ట్ అంతా కూడా అప్పో దీపోభవ ఉద్ధరేతాత్మన ఆత్మానం. సో మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి, మన ఆత్మని మనమే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ హీలింగ్ అనే ప్రాసెస్ లేదు. యాక్చువల్గా ఈ హీలింగ్ ప్రాసెస్ కూడా ఎలా వచ్చింది అని చెప్పుకుంటే, పూర్వకాలంలో మనల్ని ఎవరు పాలించేవాళ్ళు? రాజులు కదా. సో రాజుల కాలంలో అంతఃపుర స్త్రీలకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు రాజర్షులు అంటే గురుతుల్యులైన వాళ్ళు ఆశ్రమం నుంచి వచ్చి వాళ్ళకి వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళు మంచి తపశ్శక్తితో థర్డ్ ఐ పూర్తయిన వాళ్ళు వచ్చేవాళ్ళు. సో వాళ్ళు అంతఃపుర స్త్రీలను ముట్టుకోకుండా, మన ప్రతి ఒక్కళ్ళకి ఆరా ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఉంటుంది. జడ పదార్థానికి అజడ పదార్థానికి కూడా ఆరా ఉంటుంది. ఆ చూడగలిగే స్థాయికి మనం ఎదగాలి, ఆ చూడగలిగే స్థాయికి మనం ఎదగాలి. సో వాళ్ళు ఏంటంటే ఒక మంచి థర్డ్ ఐ మాస్టర్స్ కాబట్టి ఆ అంతఃపుర స్త్రీలని తాకకుండా మన శరీరానికి 6 అంగుళాల దూరంలో ఆరా ఉంటుంది, మన శరీరానికి 6 అంగుళాల దూరంలో ఆరా ఉంటుంది. సో ఆ ఆరా ఏ ప్లేస్లో అయితే వాళ్ళకి అనారోగ్యం ఉందో ఆ ప్లేస్లో ఆరా కనిపించదు. లైక్ ఇప్పుడు ఈ టాప్ నుంచి ఇక్కడ వరకు ఆరా కనిపించి వాళ్ళకి L4 L5 కంప్లైంట్ ఉంది అనుకుందాం, లో బ్యాక్ పెయిన్కి సంబంధించి. సో ఆ ప్లేస్లో ఆరా కనిపించకుండా మళ్ళీ కింద ఆరా అనేది కనిపిస్తుంది. సో వాళ్ళని ముట్టుకోకుండా వాళ్ళ చేతితో ఉన్న ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ సిస్టమ్తో ఆరాని జస్ట్ అలా సెట్ చేసేవారు. ఆరాని జస్ట్ అలా సెట్ చేస్తే వాళ్ళకి సెట్ అయిపోయేది. అంటే వాళ్ళ నియమం ఉల్లంఘించకుండా వీళ్ళ తపశ్శక్తితో వాళ్ళ ఆరాని వాళ్ళు పూర్తిగా చేసేవారు. సో అక్కడి నుంచి వచ్చింది ఈ రేకి ప్రాణిక్ హీలింగ్ అనేది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆ పూర్వం నుంచి. సో ఈ శరీరంలో దాన్ని కూడా మనం కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది కొంతవరకు. సో అయినా కూడా మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆ డిసీజ్ మళ్ళీ మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇంకా ఈ డిసీజ్ అనేది అనారోగ్యం ఇంకో చోట ఎక్కడో ఉంది, ఇంకో చోట ఎక్కడో ఉంది. ఆ ఇంకో చోట ఎక్కడుంది? సో మూడో శరీరమైన మనోమయ శరీరము, మెంటల్ బాడీ. మెంటల్ బాడీ మీన్స్ ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ థాట్స్. మనోమయ శరీరము అంటే సో ఆలోచనల యొక్క సముదాయము. మన ఆలోచనలు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో, ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో అవంతా కూడా ఒక శరీరము. దాన్నే మనం మెంటల్ బాడీగా చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క అనారోగ్యము, ప్రతి ఒక్క ఇబ్బంది మన మూడో శరీరం నుంచే పుడుతుంది, మన మనోమయ శరీరం నుంచే మనకి పుడుతుంది. సో ఎక్కడ పుడుతుందో అక్కడ మనం మందు వేయట్లా, ఎక్కడ పుడుతుందో మనం అక్కడ మందు వేయట్లా.
అంటే ఒక చెట్టుకి ఆ ఫలాలు ఆ పువ్వులు పాడైపోయి చెద పట్టింది అనుకోండి, చీడ పట్టింది అనుకోండి, మన మందు ఆ పువ్వులు ఆ పళ్ళ మీద జల్లితే ఒక 5 రోజులకో 6 రోజులకో ఆ చీడ పోయి మళ్ళీ మంచి పువ్వులు వచ్చేస్తాయి ఒక 1 వీక్కి. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత ఆ కాండంలో చీడ వస్తుంది, మళ్ళీ ఆ కాండానికి మందు వేస్తున్నాం, మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత ఆ కాండానికి చీడ పడుతుంది. ఎక్కడుంది అసలు మందు వేయాలి? ఎక్కడ వేయాలి? ఎక్కడ వేయాలి? రూట్స్కి వేయాలి, వేర్లో వేయాలి. కానీ ఆ వేర్లో మనం ఆ మందు వేసిన తర్వాత అది 3-4 నెలలు టైం తీసుకుంటుంది. ఎందుకంటే వేర్లు శుభ్రపడాలి, వేరు నుంచి కాండం శుభ్రపడాలి, కాండం నుంచి శాఖలు శుభ్రపడాలి, శాఖల నుంచి పూలు పళ్ళు కూడా శుభ్రపడాలి. అవునా కదా? కదా. సో అలాగే మనం ఎక్కడ అంటే ఈ భౌతిక శరీరానికి ఇచ్చే మెడిసిన్ ఆ పూలు పళ్ళకి చెద మీద వేసినట్టే లెక్క. సో ఎక్కడ మూలం ఉందో, వేరుకి ఎలా అయితే మందేస్తే అదంతా ఇదవుతుందో, మన మనోమయ శరీరానికి మనం మెడిసిన్ ఇవ్వాలి. మనం ఎక్కడ ఇవ్వాలి? మనోమయ. ఈ మనోమయ శరీరంలో మన ఆలోచనలో పుట్టిన మన ఇబ్బంది కానీ, అనారోగ్యం కానీ, సమస్య కానీ భౌతిక శరీరం మీదకి రావడానికి, అక్కడి నుంచి రెండో శరీరం మీదకి రావడానికి దాదాపుగా 4.5 సంవత్సరాలు టైం పడుతుంది. దాదాపుగా 4.5 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే ఒక కేస్ స్టడీ అంటే ఒక సీరియస్ కేసెస్లో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కేస్ స్టడీలో 5 ఇయర్స్ ముందు నుంచి హిస్టరీ అడుగుతారు, ఎందుకు ఇలా జరిగింది అని. మెడికల్ సైన్స్లో వాళ్ళు అందులోనే వాళ్ళు ఈ ఆర్గాన్కి ఎందుకు వచ్చింది, అది జెనెటిక్గా వచ్చిందా, లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందా, సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, ఇది హెరిడిటీయా, ఇంత మన దగ్గర ఒక కేస్ స్టడీ తీసుకుంటారు కదా. రీజన్ ఏంటంటే ఈ 5 ఇయర్స్ తాలూకా మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా మన బాడీలో జరుగుతుంది. ఎందుకు లైక్ ఎగ్జాంపుల్ చెప్తాము, ఒక అంబులెన్స్ వెళ్ళిపోయింది అనుకోండి మన పక్క నుంచి, అబ్బో మా అంబులెన్స్ చూడాలంటే చాలా భయం బాబాయ్, ఆ మోతే చెవుల్లో అని చెప్పి ఫస్ట్ మనకి అక్కడ ఏం స్టార్ట్ అయిపోతుంది, మన ఆలోచనలో ఫియర్ వచ్చేస్తుంది. మన ఆలోచనలో ఏమొస్తుంది? ఫియర్ వస్తుంది. సో ఎక్కడో వింటాం, ఇలా న్యూస్ ఛానల్ చూడంగానే బ్రేకింగ్ న్యూస్, సో ఇక్కడ ఇలా ఒక ఆమెకి ఇలా వామిటింగ్ అయింది, వెంటనే తీసుకెళ్తే అది ట్యూమర్ అని కన్ఫర్మ్ అయ్యింది అని ఎక్కడో, అది వెంటనే మన కాన్షియస్ సెమీ కాన్షియస్కి సబ్ కాన్షియస్కి పంపించేస్తుంది. సెమీ కాన్షియస్ రిసీవ్ చేసుకుని ఆ ఫైల్ ఒక చోట ఉంటుంది. అది 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది. 10 ఇయర్స్ తర్వాత మనకి వామిటింగ్ అయింది, వెంటనే 10 ఇయర్స్ లోపల ఉన్న ఫైల్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఏమో నాకు ఇప్పుడు వామిటింగ్ అయింది, అప్పుడు నేను అనుకున్నాను కదా నాకు కూడా ఏమైనా ట్యూమర్ ఉందేమో. అంటే ఆలోచన మనసు కన్నా వేగంగా మనకి పరిగెడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. సో కాబట్టి నేను చాలా మంచిదానండి, నేను ఎవరికి ఎప్పుడు ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని మాటతో కూడా నేను బాధింపలేదు, నాకు ఎందుకు వచ్చిందో అసలు నాకు అర్థం కావట్లేదు, నేను చాలా సిన్సియర్గా ధ్యానం చేస్తున్నాను, శాకాహారం పాటిస్తున్నాను అనుకుంటాం. కానీ నువ్వు ఏదో ఒక సమయంలో నీ ఆలోచనల నుంచే దాన్ని నువ్వు జనించపచేసావు. అంటే నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు, దాన్ని నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. కానీ అదంతా కూడా మనకి గతంలో జరిగిపోయింది. ఇప్పుడు మన దగ్గర భవిష్యత్తులో అది మన ముందు వచ్చి నించుంటున్నప్పుడు నేను చాలా ప్రాపర్గా ఉన్నాను, నేను చాలా సిన్సియర్గా ఉన్నాను అనుకుంటాం. కానీ అక్కడ ఆ విషయాన్ని మనకు తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడ జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి. అంతవరకు మనకి ఏం కావాలి? ధ్యానం కావాలి. అంతవరకు మనకి ఏం కావాలి? ధ్యానం కావాలి. దాని తర్వాత ఈ విషయం అంతా అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. సో ఇక్కడ ఇలా ఈ 3 శరీరాల్లో మనం ఎక్కడ అనారోగ్యం మొదలవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ శరీరం మీద అది పడుతుంది, దానికి ఎక్కడ మందయ్యా. ఈ మనోమయ శరీరాన్ని ఎవరైనా తాకగలరా? ఎవరైనా తాకగలరా? మనకి మనమే తీసుకోవాలి. మనకి మనమే రోగం రావడానికి, సమస్య రావడానికి మనం ఎలా కారణమో దాని యొక్క పరిష్కారాన్ని, దాని యొక్క ఆ సమస్యని తగ్గించుకోవడంలో కూడా మనమే, బయట నుంచి ఎవరు ఏమీ దాన్ని చెయ్యరు. మనమే దాని యొక్క పూర్తి మూలం నుంచి తీయడానికి మనమే సంసిద్ధులమై మనకి మనమే ఒక ఒప్పందం చేసుకుని దానికి ఎన్ని గంటలు సాధన చేయాలి, ఎలాంటి గుణాలు మార్చుకోవాలి, ఎలాంటి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? అర్థమైందా? జోలపాట్లా ఉందా? అర్థమైందా? సో 3 శరీరాలు. సో పోతే ఇక్కడి నుంచి ఇంకొక మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే కనుక అసలు ఈ సమస్యలన్నీ రావడానికి 3 రకాల కారణాలు. 3 reasons of illness. 3 reasons of illness. సో అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ ఫుడ్ హ్యాబిట్స్, అనవసరమైన అశాస్త్రీయమైన ఆహారపు అలవాట్లు. ద సెకండ్ వన్ ఈజ్ అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ థాట్ ప్యాటర్న్, అనవసరమైన అశాస్త్రీయమైన ఆలోచన విధానం. 3వది
అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ హ్యూమన్ రిలేషన్స్ అనవసరమైన అశాస్త్రీయమైన తిండి అలవాట్లు, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు. ఈ మూడింటి వలన మనకి ఏ సమస్య అయినా అది ఆరోగ్యమే కావచ్చు, ఫినాన్సే కావచ్చు, రిలేషన్సే కావచ్చు, ఏదైనా సరే సమస్య ఈ 3 కారణాల వల్లే మనకి వస్తుంది. మరి అనవసరమైన అశాస్త్రీయమైన తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు. సో ఇక్కడ మరి అనవసరమైన తిండి, అవసరమైన తిండి, అశాస్త్రీయమైన తిండి, శాస్త్రీయమైన తిండి. మరి శాస్త్రీయమైన తిండి ఏంటి, అశాస్త్రీయమైన తిండి ఏంటి? నేను లెక్చరర్ని కాదండి, మీరు ఆన్సర్ చెయ్యాలి. శాకాహారం. వెరీ గుడ్. శాస్త్రీయమైన ఆహారం ఏంటి? శాకాహారము. సో ఇక్కడ మనం ఇంకా విపులంగా తెలుసుకుందాం. మనం వెంటనే ధ్యానం చేస్తున్నాం గంటలు. బై బర్త్ వెజిటేరియన్స్ అయిన వాళ్ళకి చక్కగా ఇంకా శాకాహారం గురించి చెప్పక్కర్లేదు. బై బర్త్ నాన్ వెజిటేరియన్స్ అయిన వాళ్ళకే శాకాహారంలోకి వచ్చాం. లిండా గుడ్మెన్ అనే ఒక స్పిరిచువల్ అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే, మానవుడు మాంసాహారం నుంచి శాకాహారానికి, శాకాహారం నుంచి ఫలాహారానికి, ఫలాహారం నుంచి శ్వాసాహారానికి ఎదగాలి. లిండా గుడ్మెన్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ మనకి ఏం చెప్పారు, మాంసాహారం నుంచి శాకాహారానికి, శాకాహారం నుంచి ఫలాహారానికి, ఫలాహారం నుంచి శ్వాసాహారానికి ఎదగాలి అని. సో మీరు ఒక యోగి ఆత్మకథలో చదివే ఉంటారు, హిమాలయాల్లో గిరిబాల అనే ఒక లేడీ 58 years నుంచి కూడా శ్వాసతోనే ఉన్నారు. ఆమె శ్వాసతోనే ఓన్లీ శ్వాస ఆహారంతోనే ఉన్నారనమాట. ఇంకా కొంచెం కఠినంగా చెప్పుకోవాలి అంటే కనుక, అంటే ఒక పదం అవతల వాళ్ళని బాధ పెట్టేటట్టు ఉండకూడదని అనుకుంటాం కదా మనం, కానీ కఠినంగా చెప్పుకోవాలి అంటే రాక్షసాహారం మాంసాహారం, మానవాహారం శాకాహారం, దేవతాహారం అమృతాహారం శ్వాసాహారం. కాబట్టి మనము ఏ క్యాడర్లో ఉన్నాం, మనం ఏ కేటగిరీలో ఉన్నాం, ఎలాంటి ఆహారాన్ని తినాలి తెలుసుకోవాలి. రైట్. శాకాహారము ఏం చెప్పాం మనం, శరీరానికి మన నోటి ద్వారా తీసుకునే ఆహారాన్ని, శాకాహారాన్ని మనం తీసుకోవాలి. మళ్ళీ మన మీద మనం కొంత ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి. ఒక 41 days ఫ్రూట్స్తో ఉండడం, అప్పుడు మన శరీరంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఆ శక్తి ఎలా ఉంది, మిగతా లోకాలను మనం చూడగలుగుతున్నామా లేదా, అసలు ఒక థర్డ్ ఐ అంటే ఏంటి, యాస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి, హ్యూమన్ బాడీలో ఒక సెల్స్ అసలు ఎలా యాక్టివేట్ జరుగుతున్నాయి అని చెప్పి మన మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి. మౌనం పాటించాలి. సార్ ఒకసారి డయాస్ మీద అనౌన్స్ చేశారు. ఆయన 2000 మేము వచ్చేటప్పటికే 1 year మెడిటేషన్, 1 year మౌనం చేశారు సారు. ఆ 1 year మౌనం తర్వాత తులసిదళం బుక్ రాశారని విన్నాను నేను. మరి మేము వచ్చిన తర్వాత 2015లో ఆయన 1 year మౌనం చేశారు పత్రి సార్. సో అప్పుడు ఆయన ఏం అనౌన్స్ చేశారంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు వాళ్ళ వయసు ఎంతో అన్ని రోజులు మౌనం చేయాలని చెప్పారు. ఆయన. కాబట్టి ఇక్కడ శాకాహారం ఒక్కటే కాకుండా మన పంచేంద్రియాల ద్వారా మనం తీసుకునే ఆహారాన్ని కూడా మనం శాస్త్రీయంగా తీసుకోవాలి. సో మనము తీసుకునే ఆహారం నోటి ద్వారా తీసుకునేది శరీరానికి, మన ఆత్మకు కూడా ఒక ఆహారం ఉంది. మన ఆత్మకి పంచేంద్రియాలు అనేవి 5 senses అనేవి ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. మన ఆత్మకి ఏంటి 5 senses 5 ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఏం చూడాలి, ఎంత చూడాలి, ఏం మాట్లాడాలి, ఎంత వినాలి, స్పర్శతో ఎలాంటి సుఖాన్ని ఎంత అనుభవించాలి, సో మన చేతులతో ఎలాంటి పనులు చేయాలి అనే ఈ 5 సెన్స్కి సంబంధించినవి కంట్రోల్ లేకుండా, అంటే ఇక్కడ కంట్రోల్ చేయకూడదు. అసలు మనం కంట్రోల్ అనే పదమే వాడం. మనం చాలా సహజంగా మన సాధన ద్వారా వాటిని చాలా సహజంగా మనం పొందాలి. తెలియాలి మనకి. ఒక వర్షం పడుతుంది, మనం ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం, లేదు మన ట్రైన్ లేట్ అయింది, అక్కడ కూర్చుని ఉన్నాం. సో అక్కడ కాలువ పొంగిపోయి వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఇది చేయలేదు, అది చేయలేదు, ఈ చెత్త తీయలేదు, ఈ వాటర్ ఇలా పోతుంది, అలా పోతుంది, 1,00,000 ఆలోచనలు ఆలోచిస్తాం.
కానీ ఆ వర్షం పడుతున్నప్పుడు ఆ గ్రీనరీ, ఆ బ్యూటీ ఉంటుంది కదా, దాన్ని మనం చూడం. సో ఎంతసేపు కూడా ఈ పొలిటికల్ లీడర్స్ ఇలా చేశారు, ఇది ఇలా జరిగింది, దీనివల్ల ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అనే, ఎందుకంటే దట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ. ఎవరిని మనం క్రిటిసైజ్ చేయడం కాదు, అది మానవుని యొక్క సహజ గుణం. సో అక్కడి నుంచి వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ మాస్టర్స్, వీఆర్ ఆల్ బుద్ధాస్, వీఆర్ ఆల్ సీనియర్ మాస్టర్స్, వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ ఎన్ని చెప్తున్నారు పత్రి గారు. మనమే సహసృష్టికర్తలమే, మనమే బుద్ధుళ్ళమి, మనమే భగవంతుళ్ళమి అని చెప్తున్నామా లేదా? అలా చెప్తున్నప్పుడు మరి మన యొక్క ధ్యాన సాధన పెరుగుతున్న కొద్దీ, మనం దీంట్లో ఉత్తీర్ణం అవుతున్న కొద్దీ కూడా మన ఇంద్రియాలతో మనం చేసే పనులన్నీ కూడా చాలా సహజంగా మితంగా అయిపోవాలి. చాలా సహజంగా మితంగా అయిపోవాలా వద్దా? అవ్వాలా వద్దా? ఎందుకంటే శరీరానికి మనం తీసుకునే ఆహారాన్ని మాంసాహారం నుంచి శాకాహారానికి తీసుకొచ్చాం. ఇప్పుడు నుంచి ఆ మసాలాలు కూడా మానేసి సత్వమైన ఆహారంలోకి వచ్చేసాం. అందరం కూడా సత్వమైన ఆహారంలోకి వచ్చాం. దీంట్లో ఎలా అయితే ఎప్పటికప్పుడు మన అవగాహన బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నామో, ఆత్మకు తీసుకునే ఆహారంలో అంటే ఆ 5 సెన్సెస్తో మనం చేసేవన్నీ కూడా చాలా జ్ఞానంతో కూడి మితంగా సహజంగా అయ్యేటట్టు సాధన చెయ్యాలి. మితంగా అయ్యేటట్టు సాధన చెయ్యాలి. సో అది సరి అయిన శాస్త్రీయమైన ఆహారం అంటే, అది సరి అయిన శాస్త్రీయమైన ఆహారం అంటే. ఓన్లీ జస్ట్ నేను వెజిటేరియన్ అయిపోయాను, 100% నేను పాటించేస్తున్నాను అంటే కాదు. అది ఫస్ట్ స్టెప్. మనం వెజిటేరియన్ అవ్వడం అన్నది ఏంటంటే ఫస్ట్ స్టెప్. చాలా అద్భుతంగా అసలు నిజంగా వాక్షేత్రం అనేది ఎంత అద్భుతంగా మనకి ఇచ్చారంటే, నిజంగా అదే ఒక పెద్ద భగవద్గీత మనం తెలుసుకుంటే. పత్రి సార్ మనకి ఇచ్చింది. ఒక సభలో ఎలా కూర్చోవాలి, సభా మర్యాద ఎలా పాటించాలి. సో ఒక అంటే ఆయన్ని చూసి మనం నేర్చుకున్నవే. ఒక డయాస్ మీద ఆయన ఉంటున్నప్పుడు మనకి ధ్యాన మహాయజ్ఞాల్లో మనం ఎంతోమంది అతిథులను పిలుస్తాం గెస్ట్ స్పీకర్స్గా. ఎంతోమంది స్వామీజీలని, చీఫ్ గెస్ట్లు పిలిచినప్పుడు ఆ డయాస్ మీద నుంచి ఆయన దిగి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కారు డోర్ తీసి నించుని చేతులు కట్టుకుని వాళ్ళని డయాస్ మీదకి తీసుకొస్తారు పత్రి సార్. అవునా కాదా? చూసామా లేదా? అంటే విద్యా వినయ సంపన్నే కవిగుణహస్తిని. అంటే ఎంత విద్య నేర్చుకుంటామో అది అంత వినయంతో కూడి ఉన్నప్పుడు ఆ విద్యకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ విద్యకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ సో ఈ ఆహార విషయాలలో ఆత్మకు సంబంధించిన దాంట్లో చాలా సహజంగా అంటే ఎంత మార్చుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. సో అన్నీ చెప్తూ ఉంటేనే కాదు, చదివితే కొంత, చూస్తే కొంత, సో సాధనతో కొంత, వినడం ద్వారా కొంత, అలా మనం ఎప్పటికప్పుడు మనల్ని మార్చుకుంటూ ఓపెన్గా ఉండడం రావాలి. సో నేను ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, చాలా బాగా ట్రెక్కింగ్స్ చేశాను, బోల్డ్ విషయాలు తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదు అంటే సో ఇక్కడి నుంచి నేను తెలుసుకోవాల్సిందంతా కూడా ఆగిపోయినట్టే. ఇక్కడి నుంచి నేను తెలుసుకోవాల్సిందంతా ఆగిపోయినట్టేగా. మరి అంటే నాకు నేనే వేసుకున్నాను కదా. ఏదైనా మనం ఏం చెప్పుకుంటున్నాం, మనమే తీసుకోవాలి, మనమే వేసుకోవాలి. మనకి ఏదైనా మనమే తీసుకోవాలి, మనమే వేసేసుకోవాలి. నాకు అంతా తెలుసు అని నేను ఒక షీల్డ్ వేసేసుకుంటే ఇంకా ఎవరేం చెప్పినా నా లోపలికి వెళ్ళదు. ఎందుకంటే నేను ఒకటి వేసేసుకున్నాను కాబట్టి. మళ్ళీ అది ఏదో ఒక ఇబ్బంది వచ్చి, ఒక సమస్య వచ్చి నేను అర్థం చేసుకుని దాన్ని తీసుకున్నాకే కొత్త విషయాన్ని నేను తెలుసుకోగలుగుతాను. అవునా కదా? అవునా? సో కాబట్టి ఇక్కడ ఎంతో సహజంగా మనల్ని మనం మార్పు చెందించుకుంటూ శాస్త్రీయమైన ఆహారం ఏదైతే ఉందో దాన్ని మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా ఆలోచన, ఆలోచన ద్వారా పని, పని ద్వారా ఫలితము. మనం తినే ఆహారం ద్వారా మన యొక్క ఆలోచనలు మారుతాయి. సో ఆ ఆలోచన నుంచి మనం చేసే పనిలో నైపుణ్యం ఉంటుంది. మనం చేసే పనిని బట్టి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదైవ యద్భావం తద్భవతి. కాబట్టి అది శాస్త్రీయమైన ఆహారం అంటే. ఇంకా పోతే అన్వాంటెడ్ అన్సైంటిఫిక్ థాట్ ప్యాటర్న్ అంటే ఆలోచన, సరికాని ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు. సో ఇక్కడ బెట్టి షైల్ అనే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. ఏవైతే మానసిక తరంగాలు మన శారీరక తరంగాల్ని ప్రజ్వలింపచేస్తాయి. మైండ్ ఈజ్ ద మన మనసు మనకి ఇండెక్స్ అన్నమాట. ఎవరైనా మన ఫేస్ ఈజ్ ద
మనం ఆ మొహం చూడంగానే మన మైండ్లో ఉన్నది వాళ్ళు చదివేస్తారు ఫేస్లో. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మన యొక్క మానసిక తరంగాలు ఎలా ఉన్నాయో మన శరీరం అనేది అలా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి మన మానసిక తరంగాలు బాగుంటే శరీరం చాలా బాగుంటుంది. మైండ్ వేవ్స్ ఈజ్ ఈక్వల్ టు బాడీ వేవ్స్. సో కాబట్టి ఇక్కడ మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలి, ప్రతికూల ఆలోచనల నుంచి అనుకూలమైన ఆలోచనలకి, అనుకూలమైన ఆలోచనల నుంచి అద్భుతమైన ఆలోచన విధానానికి మనం మారాలి. అద్భుతమైన ఆలోచన విధానానికి మారాలి. చాలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయండి. కళ్ళు మూసుకుంటే ఇంక అసలు అంతా నెగిటివ్ థాట్స్లోనే ఉన్నానండి, ఇలా ఉన్నాను. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్కి వెంటనే ఇమీడియట్గా ధ్యానం చేస్తే ఆ నెగిటివ్ థాట్స్ నుంచి కొంతవరకు మనం బయటపడిపోతాం. బట్ సైకలాజికల్ ఇష్యూస్లో అంటే సైకియాట్రిక్ కంప్లైంట్ ఉన్న కేసెస్లో మాత్రం ఈ నెగిటివ్ థింకింగ్ అనేది వాళ్ళు ఎంత మెడిటేషన్ చేసినా కూడా వాళ్ళు తొందరగా బయటకు రాలేరు, సాధన చేసినా. సో అక్కడ ఏంటంటే వాళ్ళ పర్పస్కి మనం వాళ్ళని అలైన్ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ, సో వాళ్ళకి కొన్ని బుక్స్ ప్రిఫర్ చేస్తూ ప్రకృతిలో వాళ్ళని ఉంచడం ద్వారా వాటి నుంచి వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. ఒక నార్మల్ కేస్ స్టడీకి ఒక సైకియాట్రిక్ కంప్లైంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది అవుట్ పేషెంట్గా మనం చేయలేం. దాన్ని ఎప్పుడు కూడా ఒక అడ్మిషన్ సెంటర్లో పెట్టి మనం చేయాలి అలాంటి వాటికి సంబంధించి. సో ఇక్కడ మన హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాం, ఒక బుక్ చదువుతున్నాం. ఒక హాల్లో మన ద్వారబంధం దగ్గర ఎవరైనా ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు మనం పేపర్ చదువుతూనే మనం ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్త లేకపోతే బయట వాళ్ళకి ఏం కావాలి అని అడుగుతామా అడగమా? తెలిసిన మన ఇంట్లో వాళ్ళు అయితే మనమేమి అడగం, వెళ్ళిపోతారు. అదే కొత్త వాళ్ళు అయితే మీకు ఏం కావాలి అని అడుగుతాం కదా. అలాగే మన లోపలికి వచ్చే ఆలోచనల్ని కూడా మన యొక్క వ్యక్తిగత ప్రణాళికకి లేదా విశ్వ ప్రణాళికకి ఆమోదయోగ్యంగా ఉన్న ఆలోచనల్ని మాత్రమే మనం ఎలవ చేయాలి. మన లోపలికి విశ్వ ప్రణాళికకి, యూనివర్సల్ ప్లానింగ్కి లేదా మన ఇండివిజువల్ ప్లాన్, మన సోల్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఉన్న థాట్స్ని మాత్రమే మనం యాక్సెప్ట్ చేయాలి. లోపలికి సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా అయితే మన ద్వారబంధం దగ్గర కూర్చుని ఒక బుక్ చదువుతున్నప్పుడు మనకి సంబంధించిన వాళ్ళు మనం ఎలవ్ చేసి మనకి సంబంధం లేని వాళ్ళు మీకు ఎవరు ఏం కావాలని ప్రశ్నిస్తామో అలా ప్రశ్నించే స్థాయికి మనం ఎదగాలి. ఆలోచన విధానంలో అలా ప్రశ్నించే స్థాయికి మనం ఎదగాలి. ఎందుకు వస్తుంది ఈ ఆలోచన, దేని గురించి వస్తుంది ఈ ఆలోచన, ఈ ఆలోచన సరి అయిందా సరికానిదా, ఇది నా సోల్ ప్లాన్లో ఉందా లేదా, సో లేకపోతే దీనివల్ల యూనివర్సల్ వర్క్కి సంబంధించి ఏమైనా జరుగుతుందా లేదా అని దాని మీద మనం ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైతే అలా అశాస్త్రీయమైన ఆలోచన విధానం నుంచి మనము ప్రాక్టీస్ చేసి సైంటిఫిక్ వాటిలోకి వచ్చేస్తామో, అంటే ఆ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే మన మైండ్లో ఆలోచన వస్తుంది, లేనప్పుడు మనం చాలా ఎంప్టీగా ఉంటాం. అంటే ధ్యాన స్థితిలో ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఒక బ్లిస్లో ఉంటామో, మైండ్ పూర్తిగా ఎంప్టీగా ఉన్నప్పుడు ఫిజికల్ ఐస్తో చూస్తూ ఉన్నప్పుడు కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ ఆలోచన మనకి పైనుంచి వచ్చినా అది ఒక పెద్ద అద్భుతంగా మిరాక్యులస్గానే జరుగుతుంది. అద్భుతంగా మిరాక్యులస్గానే, అంటే తాను తలిచింది ఒకటి దైవం చేసింది ఒకటి అవ్వదు. అప్పుడు తాను ఏదైతే తలుస్తున్నాడో దైవమో ప్రకృతియో యూనివర్సో అది కూడా ఎలైన్ అయ్యి అది ఒకటే అవుతుంది. నేను సంకల్పం పెట్టుకున్నానండి, నాకు కాలేదు. నేను సంకల్ప శక్తిని ప్రాక్టీస్ చేశాను, నాకు అవ్వలేదు. వాళ్ళకి అయ్యింది, నాకు అవ్వలేదు. ఎందుకంటే సంకల్పంలో ఎప్పుడు వికల్పం ఉండకూడదు. సంకల్పంలో ఎప్పుడు కూడా వికల్పం ఉండకూడదు. ఎప్పుడైతే నీ మైండ్ పవర్, నీ విల్ పవర్, నీ ఆలోచన విధానం మీద నీ గ్రిప్ వస్తుందో, సో నువ్వు నీ ఇంద్రియాలని నువ్వు ఆర్డర్ చేసి పాస్ చేస్తావో, ఇంద్రియాల పరిధిలో మనం ఉండడం కాదు, మన పరిధిలో మన ఇంద్రియాలు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం తలిచిన ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా మారడం అనేది జరుగుతుంది. లేకపోతే బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కానివ్వండి, కర్తాల్ కానివ్వండి, ధ్యాన మహాచక్రాలు అంటే ఒక 300 మందితో నేను విన్నాను. ఏంటంటే నేను వచ్చేటప్పటికి 1999లో ఒక ధ్యాన మహాచక్రంలో పాల్సర్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు 300 మందికి ఒక రసం, ఒక పచ్చడి, ఒక కూరతో మనకి ధ్యానయజ్ఞం జరిగింది. ఇప్పుడు 1,00,000 మందికి పంచభక్ష పరమాన్నాలతో మనం పెట్టగలుగుతున్నాం. అవునా కాదా? పెట్టగలుగుతున్నాం. అంటే మన ఆలోచన ఎంత అద్భుతంగా ఎదిగింది, ఎంత సమృద్ధిగా మనందరం కూడా చేయగలుగుతాం. ఎంతెంత యజ్ఞాలు, ఎంతెంత క్లాసులు, ఎన్ని వందల మందితో మనం ధ్యానం క్లాసులు ఆర్గనైజ్ చేయగలుగుతున్నాం. అలాంటిది ఎన్ని వందల వేల ఊళ్ళల్లో కంట్రీలు దాటి మనం చేయగలుగుతున్నాం. ఒక 43 ఏళ్ల క్రితం ఒక్క వ్యక్తిగా స్టార్ట్ అయిన ఆ ప్రచండమైన శక్తి ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా
చేయగలుగుతుంది. అంటే ఎంత అద్భుతంగా ఆయన ఆలోచించగలిగారు, ఎంత అద్భుతంగా ఆయన ఆలోచించగలిగారు. కాబట్టి మనం ఆ నెగిటివ్ థింకింగ్లోంచి ఆ పాజిటివ్ థింకింగ్కి, పాజిటివ్ నుంచి చక్కగా అద్భుతమైన ఆలోచన ధోరణికి మనం వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా మన యొక్క దైనందిన కార్యక్రమాలు డే టు డే లైఫ్లో కానీ మన అన్నింటిలో కూడా ఎంతో అద్భుతంగా ముందుకెళ్తాం, మనందరం కూడా ముందుకెళ్తాం. సో దాని తర్వాత పరస్పర సంబంధాలు అంటే అన్సైంటిఫిక్, అన్వాంటెడ్ హ్యూమన్ రిలేషన్స్. సో మరి శాస్త్రీయమైన సంబంధ బాంధవ్యాలు ఏమిటి, శాస్త్రీయం కానివేమిటి? శాస్త్రీయం కానివేంటి? ఎవరేమన్నా వెంటనే మనకు కోపం వచ్చేయడం, మనకి ఇష్టమైన వాళ్ళతో ఉండడం, ఇష్టం లేని వాళ్ళతో ఉండకపోవడం. సో ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి. వెరీ గుడ్, అశాస్త్రీయమైనవి. సో మనకి సంబంధ బాంధవ్యాలు ఏవి శాస్త్రీయమైనవి అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లో దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా కూడా సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే, సమన్వయంగా ఉండాలి అంటే కనుక చక్కగా ఆ యొక్క మొత్తం పీపుల్ని 4 వర్గాలుగా విభజించి, సో శత్రువులు, బంధువులు, స్నేహితులు, ఆత్మజ్ఞానులు ఇలా డివైడ్ చేసుకుంటాం మనం. ఎలా? శత్రువులు, బంధువులు, స్నేహితులు, ఆత్మజ్ఞానులు. సో మనం we are all gods, we are all friends, we are all co-creators. మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు మళ్ళీ శత్రువులు అంటున్నారేంటి? ఫ్రెండ్స్ అన్నప్పుడు మళ్ళీ శత్రువులు అంటున్నారేంటి? సో మనం పూర్తిగా 100కి 100% మనలో ఉన్న దైవత్వాన్ని, దివ్యత్వాన్ని కనుక మనం అనుభూతి చెందగలిగినప్పుడు, వన్నెస్లోకి వచ్చేసినప్పుడు ఇంకా ఏమీ కనిపించదు. ఎందుకంటే అనేవాడు, అనిపించుకునేవాడు, ఇష్టమైనవాడు, ఇష్టం లేనివాడు, చేయించేవాడు, చేయించేది అంతా ఏకత్వమే, అంతా ఏకత్వమే. కానీ ఆ స్థాయికి ఎదగడానికి మనం అంగీకరించలేనివి ఏవైతే ఉంటాయో అక్కడ మనం న్యూట్రల్గా ఉండాలి. మనం కొన్ని అంగీకరించలేము, అంగీకరించలేము. వాళ్ళని ప్రేమించను కూడా ప్రేమించలేము, వాళ్ళని ప్రేమించను కూడా ప్రేమించలేము. అట్లీస్ట్ ప్రేమించలేము. కాబట్టి అక్కడ ద్వేషం కానీ, కోపం కానీ, అసూయ కానీ లేకుండా వాళ్ళలో కూడా ఒక దివ్యత్వం ఉంది, భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని మనకు అర్థమైంది. కాబట్టి అట్లీస్ట్ అక్కడ న్యూట్రల్గా ఉండడం రావాలి. ఏం రావాలి? తటస్థంగా ఉండడం రావాలి. అక్కడ మనం తటస్థంగా ఉండడం రావాలి. ఇకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మన యొక్క కష్ట సుఖాలన్నీ వాళ్ళతో మనం షేర్ చేసుకోవడం. ఫ్రెండ్స్తో ఏం చేయాలి? కష్ట సుఖాలన్నీ కూడా వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం. బంధువులు, మేము కొత్తగా ధ్యానంలోకి వచ్చామండి, 2 ఏళ్ళైంది. మా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాన్ వెజిటేరియన్స్ అండి, అందుకని మేము ఏ ఫంక్షన్కి వెళ్ళడం మానేసామండి. మేము ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదండి, ఎందుకంటే వాళ్ళందరూ నాన్ వెజ్ తింటున్నారు కాబట్టి. ఒక భగవంతుడు నాన్ వెజ్ తినట్లేని వాళ్ళని, నాన్ వెజ్ తింటున్న వాళ్ళని, అంటే ఎవరినైనా కట్ చేసేయడం అనేది ఉంటుందా? ఎవరినైనా కట్ చేసేయడం అనేది ఉంటుందా ఎక్కడైనా? మరి మనం భగవంతుడు కదా, మనం భగవంతుడు కదా, కాదా? ఇంకా కొంచెం అనుమానంగా చెప్తున్నారు. భగవంతుడేనా? సో భగవంతుడైతే మరి కట్ చేసేయడం ఉండదు కదా, ఉండదు. సో ఎలా చేయాలి అంటే, నిజంగా మనం కనుక మన చుట్టూ నాన్ వెజ్ ఇవి జరిగితే ఆ టైంలో ఏదైతే ఆ నాన్ వెజ్ తాలూకా ఫంక్షన్ టైంలో వెళ్ళకుండా ఆ ముందు రోజు, ఆ నెక్స్ట్ డేనో వెళ్ళి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒక పిరమిడ్ క్యాపో, ఒక పిరమిడ్ తాలూకా బుక్కో పట్టుకుని వెళ్ళి ఒక ధ్యాన్ జగత్ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక సంవత్సరానికి ఒక ధ్యాన్ జగత్ వాళ్ళకి కట్టించేయడమో చేసి వాళ్ళతో ఒక అరగంట సేపు మనం స్పెండ్ చేసి వచ్చేయాలి. వాళ్ళతో మనం ఒక అరగంట సేపు చాలా, ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంతో ఉన్న భగవంతుడు, మనం జ్ఞానంతో ఉన్న భగవంతుడు. వాళ్ళు అజ్ఞానంతో ఉన్న భగవంతుడు, మనం జ్ఞానంతో ఉన్న భగవంతుడు. అప్పుడు అజ్ఞానంతో ఉన్న భగవంతుడిని ఎవరు క్యారీ చేయాలి? జ్ఞానంతో ఉన్న భగవంతుడు క్యారీ చేయాలి. మరి మనం కట్ చేసేస్తే మరి ఆ నాన్ వెజిటేరియన్ అనే విషయం అది అశాస్త్రీయం అని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? అర్థం అవ్వాలి కదా. ప్రపంచం అంతా ధ్యానమయం చేయాలి కదా, మనం చేయాలా వద్దా? చేయాలి కదా. సో ఇక్కడ కట్ చేయడం అనే ఆ ప్రిన్సిపలే లేదు అసలు. బంధువులను ఎప్పుడూ కూడా మెయింటెనెన్స్ చేయాలి. బంధువులు ఎవరు? ఈ శరీరాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మనం పెళ్లి చేసుకున్న భార్య భర్త, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ కలిపి
మనం పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలుచుకునే బంధువర్గం వీళ్ళే కదా, వీళ్ళని ఎప్పుడూ కట్ చేయకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి? మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో దాని తర్వాత ఆత్మజ్ఞానులు, ఇక్కడ ప్యూర్ ఫిలాసఫిక్ పర్సన్స్ అన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కేవలం స్పిరిచువల్ సైన్స్ గురించి మాత్రమే మాట్లాడాలి. అక్కడ ఏం మాట్లాడాలి? స్పిరిచువల్ సైన్స్. అక్కడ మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోకుండా ప్యూర్ ఏంటి, మీ ధ్యాన అనుభవం ఏమిటి, మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఏ పుస్తకాలు చదివారు. సో నిజంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన సీనియర్స్ అయితే మనం తక్కువ మాట్లాడి ఎక్కువ వినడానికి ప్రయారిటీ ఇవ్వాలి. అదే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఎంతో ప్రేమతత్వంతో వాళ్ళకున్న డౌట్స్ని మనం క్లారిఫై చేయాలి. అదే మనతో పాటు సమాన స్థితిలో ఉన్న ఆత్మజ్ఞానులు అయితే సో మన తాలూకు అనుభవాన్ని మనం షేర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ 4 క్యాడర్స్లో మనం సంబంధ బాంధవ్యాన్ని మెయింటెనెన్స్ చేస్తామో అవి శాస్త్రీయమైన సంబంధ బాంధవ్యాలు, అవి సైంటిఫిక్గా శాస్త్రీయమైన సంబంధ బాంధవ్యాలు. ఎప్పుడైతే ఇలా కనుక మనం హ్యూమన్ రిలేషన్స్ని మెయింటెనెన్స్ చేస్తామో మన యొక్క సాంఘిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. మన యొక్క సోషల్ హెల్త్, సాంఘిక ఆరోగ్యం అనేది చాలా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు అనవసరమైన అశాస్త్రీయమైన తిండి, ఆలోచన, పరస్పర సంబంధాలు శాస్త్రీయం కావాలి అంటే మనం ఇంకొక 3 విషయాలను తెలుసుకోవాలి. ఈ తిండి అలవాట్లన్నీ శాస్త్రీయంగా రావాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యం. దానికి ఏంటి ఆయుధం? ధ్యానం ఒక్కటే శరణ్యం. ధ్యానము అంటే ఇది కూడా గట్టిగా చెప్పట్లేదు. ధ్యానం అంటే సో సరి అయిన శాస్త్రీయమైన తిండి అలవాట్లలోకి మనం వెళ్ళాలి అంటే కనుక ఏకైక మార్గము, ఏకైక సాధన ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన కూడా 112 రకాల సాధనలు ఉన్నాయి. ఇందులో మనం చేసే ఆనాపానసతి రాజయోగానికి సంబంధించినది. సో దీన్ని ఎప్పుడో బుద్ధుడు నాటి కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు జీవించిన సమయంలో ఉన్న భాష పాళీ భాష. సో అందుకని అప్పట్లో ఆనాపానసతిగా, మళ్ళీ దాన్ని పత్రికారు ఈ యుగంలో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పండితుడి నుంచి పామరుడి వరకు అర్థమయ్యే విధానంగా శ్వాస మీద ధ్యాసగా చెప్పడం జరిగింది. సో ఏకైక సాధన ఏంటి? ధ్యాన సాధన శ్వాస మీద. ఇందులో మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా శ్వాస ఉన్న ప్రతి వ్యక్తి 5 సంవత్సరాల పిల్లవాడి నుంచి ఇంకో క్షణంలో శ్వాస ఆగిపోయి శరీరం నశించిపోతుంది అనేంతవరకు కూడా ప్రతి ఒక్కళ్ళు లింగభేదం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏదైనా ఉంది అంటే శ్వాస మీద ధ్యాస. అంత గొప్పది ఉంది. అన్నమాచార్యుడు కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగీంద్రులకు. కాయము అంటే శరీరము, ఊపిరి అంటే శ్వాస, గని అంటే సంపద, ఉన్నది యోగీంద్రులకు. యోగము చేసి ఇంద్రత్వం సంపాదించిన వాళ్ళకి యోగము అంటే రెండింటి కలయిక. ధ్యానము, యోగము అంటే ధ్యానము. ఎవరైతే మన శరీరంలో ఉన్న మన ఊపిరితో కలిసి మనం అనుసంధానమై ఉండి ధ్యానం చేసి యోగీశ్వరులం అవుతామో మన పంచేంద్రియాల మీద మనకి ఆధిపత్యం వస్తుంది. మన శరీరం లోపలే సమస్త సంపదలు ఉన్నాయని చెప్పాడు అన్నమాచార్యుడు. ఎందుకంటే ఆయన అనుభూతి చెందాడు కాబట్టి, ఆయన సాధన చేశాడు కాబట్టి ఆ విషయాన్ని ఎంతో అద్భుతంగా ఆయన కీర్తనలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శరీరం అనే ఒక దాన్ని తీసుకుని మన యొక్క శ్వాసని మనం ఆధారంగా తీసుకుంటే ఎంతో అద్భుతమైన సంపదల్ని మనం పొందవచ్చు అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా ధ్యానం ద్వారా మనందరం కూడా తెలుసుకున్నాం. అది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో ఈ ధ్యానము అంటే సార్ కొత్త కదా, మీరు వేళ్లల్లో వేళ్ళు పెట్టుకుని కళ్ళు 2 మూసుకుని స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చుని చక్కగా ప్రశాంతంగా సహజంగా సరళంగా మీలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం అంటే. మీలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాట్లాడుతున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు మనలో శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. సో మనం కళ్ళు మూసుకోకుండా రోజుల తరబడి ఉండలేం. సో ఒక చోట కూర్చోకుండా ఉండలేం. ఇక్కడ కూర్చోవడం పాత పద్ధతే, కళ్ళు మూసుకోవడం పాత పద్ధతే,
ఇక్కడ శ్వాస మీద ఎరుకతో ఉండడమే కొత్త పద్ధతి. ఏమైనా ఉంది అంటే శ్వాస మీద ఎరుకతో శ్వాసని గమనించడమే మనం తెలుసుకునే కొత్త పద్ధతి ఇక్కడ, అంతే. సో దాన్నే శ్వాస మీద ధ్యాసగా మనం చెప్పుకోవడం జరిగింది. అది ధ్యానము అంటే, అర్థమైంది కదా. సో ధ్యానము అంటే మళ్ళీ దీంట్లో ఒక 5 స్టెప్స్ బిగినర్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది. ఏం జరుగుతుంది? చిత్తములో ఉన్న వృత్తులు, అంటే చిత్తము అంటే మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నిరోధించబడతాయి. ఎప్పుడైతే చిత్తంలో ఉన్న ఆలోచనలన్నీ ఆగిపోతాయో విశ్వశక్తి ఆవాహనం, మన లోపలికి కాస్మిక్ ఎనర్జీ ఒక ఫ్లో లాగా లోపలికి జరుగుతూ ఉంటుంది బ్రహ్మరంధ్రం ద్వారా. దాని తర్వాత నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మన లోపలికి విశ్వశక్తి వెళుతుందో మన లోపల ఉన్న నర్వస్ సిస్టమ్, నర్వస్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో, చక్రాస్ అని చెప్పుకుంటున్నాం మనం. సో వాటిలో ఉన్న ఆ ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో ఆ కాస్మిక్ ఎనర్జీతో అది ప్యూర్గా జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే నాడీ మండలం శుద్ధి జరిగిపోతుందో 3వ కన్ను ఉత్తేజితం అవుతుంది. 5th స్టెప్ ఏంటి? థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. 5th ఏంటి? థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. సో 5 స్టెప్స్ మీకు అర్థమైనాయి కదా. శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధము, విశ్వశక్తి ఆవాహనము, నాడీ మండలం శుద్ధి, దివ్య చక్షు ఉత్తేజితం అవ్వడం. దివ్య చక్షువు ఉత్తేజితం అవ్వడం. ఈ 5 పాయింట్స్ని కూడా ధ్యానంలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ ఎదుగుతూ వెళ్తాం. సో అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఆవకాయ అన్నం ఎలా అయితే పెట్టామో, ధ్యానంలోకి వచ్చిన తొలుతలో మనకి ఆలోచనలు ఆగట్లేదు, సో ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం అని పోస్ట్పోన్ చేయకుండా, ఎందుకంటే అప్పటికి 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఈ శరీరానికి, మరి ఆ 30 ఏళ్ళలో 40 ఏళ్ళ నుంచి ఉన్న ఆలోచనలన్నీ లోపల ఉన్నాయి కదా, సో బయటికి రావాలి కదా, అందుకే కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా నియమం తప్పకుండా కొత్త వాళ్ళు ఒకే ప్రదేశంలో ఒకే టైంకి ఒక పిరమిడ్లో కూర్చుని లేదా ఒక టెంపుల్లో కూర్చుని ధ్యానం చేస్తే 41 రోజులు ఆగకుండా చేస్తే ఆసన సిద్ధి వస్తుంది వాళ్ళకి. ఏమొస్తుంది? ఆసన సిద్ధి. కూర్చోకుండా కదలకుండా కళ్ళు విప్పకుండా 1 గంట సేపు కూర్చోవడం అనేది వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి శారీరక మానసిక ఆత్మ అనుభవాలు మొదలవుతాయి. ఏమవుతాయి? శారీరక మానసిక ఆత్మ అనుభవాలు అనేవి వాళ్ళకి మొదలవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. సో సరి అయిన తిండి అలవాట్లలోకి పంచేంద్రియాలను మితంగా చేసుకోవడానికి ధ్యానం తప్పనిసరిగా మనం చెయ్యాలి. సో నెక్స్ట్ ఏంటంటే, సరి అయిన ఆలోచన విధానం రావాలి అంటే స్వాధ్యాయం ఉండాలి. ఏముండాలి? స్వాధ్యాయం, బుక్ రీడింగ్. స్వ ప్లస్ అధ్యయనము. స్వ అంటే ఆత్మ, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను చదవడం మనం అధ్యయనం చేయాలి. ఎంత అద్భుతంగా అంటే, నాకు తెలిసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే మనకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. అన్ని ఆర్గనైజేషన్స్ బుక్స్ మనం చదవచ్చు, అన్ని సంస్థల బుక్స్ కూడా మనం చక్కగా అంత ఫ్రీడమ్ ఇచ్చారు నిజంగా మన పత్రిజీ మనకి. అన్ని పుస్తకాలు చదివి ఆ పుస్తకాల నుంచి నువ్వు తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది నీ ఆలోచనని శుద్ధి చేస్తుంది. అదేం చేస్తుంది? నీ ఆలోచనని శుద్ధి చేస్తుంది. సరి అయిన శాస్త్రీయమైన ఆలోచన దృక్పథంలోకి తీసుకొస్తుంది బుక్ రీడింగ్ మనల్ని. సో పెద్ద పెద్ద ఒక బిల్ గేట్స్ కానివ్వండి, లేదా ఒక అబ్దుల్ కలాం కానివ్వండి, ఒక పత్రిజీ కానివ్వండి, ఎవరైనా సరే ఒక మహానుభావులు, ఒక పురాణ పురుషులు, వాళ్ళ వెనకాతల కొన్ని వందల వేల పుస్తకాలని వాళ్ళు ఒక మంచి బుక్ రీడర్గా ఉండి బుక్స్ చదువుతారు. సో దాని వలన వాళ్ళ యొక్క జ్ఞానం విజ్ఞానం కింద మారుతుంది, వాళ్ళ యొక్క జ్ఞానం విజ్ఞానం కింద మారుతుంది. కాబట్టి ఆ శాస్త్రీయమైన ఆలోచనలోకి మనం రావాలి అంటే స్వాధ్యాయం తప్పనిసరిగా చెయ్యాలి. పుస్తకం హస్తభూషణం. పుస్తకం మనం చేతి నిండా గాజులు వేసుకోవడం, మంచి బ్రాస్లెట్లు బంగారం గాజులు వేసుకోవడం కాదు భూషణం అంటే. అలంకారం ఏంటి అంటే మన చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉండడం అలంకారం. మన చేతిలో ఎప్పుడూ ఒక పుస్తకం ఉండడం అలంకారం. స్వామి వివేకానంద ఏం చెప్పారు? టన్నులు పారాయణం చేయడం కన్నా, టన్నులు ప్రవచనాలు వినడం కన్నా 1 ఔన్స్ ఆచరిస్తే చాలు. 1 ఔన్స్ ఆచరిస్తే చాలు. ఆ పుస్తకాలు చదవడం కూడా ఎలా ఉండాలి? ఇగో ఈ పుస్తకం 500 పేజీలు, ఒక 2 నెలలు టైం పెట్టుకొని, ఈ టైంలో పక్కన ఒక డైరీ పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేసిన వెంటనే మనం బుక్ చదువుతూ అందులో మనకి చాలా అద్భుతంగా అనిపించిన పాయింట్స్ని ఆ డైరీలో రాసుకోవడం చేయాలి. ఆ డైరీలో సో అలా చేసినప్పుడు, ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ దాదాపు 600 పేజీల బుక్. అది ఎప్పుడో నేను 2003లో చదివాను ఆ బుక్. సో అప్పుడు నేను నోట్ చేసుకున్న పాయింట్లే, ఇంకెప్పుడు ఆ బుక్ తీయలా. ఏదైనా వస్తే నేను రాసుకున్న డైరీ ఒకసారి ఇలా ఓపెన్ చేస్తే నాకు వెంటనే ఆన్సర్ వస్తుంది దాంట్లో నుంచి.
సో బుక్ రీడింగ్ అంటే అలా చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఒక డైరీ పక్కన పెట్టుకోవాలి, ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. రోజు ఏ చాప్టర్ చదువుతున్నాం, మనం ఏం కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నాం అనే విషయాన్ని చేయాలి. ఎప్పుడైతే ఆ స్వాధ్యాయం అనేది ఎంత బాగా చేస్తామో సైంటిఫిక్ థింకింగ్లోకి మనం వెళ్తాం. మన మైండ్ చాలా అంటే మన చైతన్యం చాలా విశాలం అయిపోతుంది, బ్రాడ్గా ఎదుగుతాం మనం. అంటే లిమిటేషన్స్లోంచి, ఎందుకంటే బావిలో ఉన్న కప్పకి బావే ప్రపంచం. ఒకసారి బావిలోంచి బయటకు వస్తే అబ్బో ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని అనుకున్నట్టుగా మనకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో, మనం చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అదే చాలా అద్భుతం, నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. కానీ ఎన్నో పుస్తకాలు చదివిన తర్వాత ఇంత జ్ఞానం ఉందా, ఇంత విశేషమైన జ్ఞానం ఉంది అని చెప్పి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది మనకి. కాబట్టి ఇక్కడ స్వాధ్యాయం అనేది కంపల్సరిగా చేసిన వాళ్ళకే శాస్త్రీయమైన ఆలోచన దృక్పథం వస్తుంది. సో మూడోది ఏంటంటే, మనకి హ్యూమన్ రిలేషన్స్ చాలా బాగుండాలి అంటే 4 క్యాడర్స్లో మనం రిలేషన్స్ని మెయింటెనెన్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, దానికి ఒక దివ్య ఔషధం సజ్జన సాంగత్యం. దానికి ఏంటి ఇంకో దివ్య ఔషధం? సజ్జన సాంగత్యము. ఎప్పుడైతే మన అనుభవాలని మనం ఇతరులకి పంచుకుంటూ, అవతల వాళ్ళ అనుభవాల్ని మనం ఎంతో గొప్పగా వింటూ మన జీవితంలో మనకు ముందుకు వెళుతూ ఉంటామో, మన సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే చూడండి, 40 రోజుల నుంచి ధ్యానం చేస్తున్న ఒక వ్యక్తి వచ్చి నా పత్రి గారు ఇలా రండి మీ అనుభవం చెప్పండి అంటారు. ఇదేంటి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు పత్రి గారు, ఆయనేం అనుభవాలు వింటారు అనుకుంటాం. కానీ చాలా ఏకాగ్రతతో అనుభవాన్ని వింటారు ఆయన. చాలా ఏకాగ్రతతో ఆ అనుభవాన్ని సీనియర్ మాస్టర్స్ అందరి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటాం? సో వాళ్ళు ఎంత బాగా పరిశీలించాలి వాళ్ళని మనం. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత సహనంగా ఉంటున్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు, సో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎంత ఆచరిస్తున్నారు అని చెప్పి అక్కడ మనం వాళ్ళ అనుభవాలను వినడానికి మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. వాళ్ళ అనుభవాలను వినడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని పక్కన పెట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఒక కొత్త విషయాన్ని తీసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ముందుండడం అనేది చేయాలి. సో ఎప్పుడైతే సజ్జన సాంగత్యం మనం చేస్తామో మన యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 శరీరాలు, మనోమయ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. సో డిసీజెస్ కానీ సమస్యలు కానీ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఎలా ఒక దాని మీదకి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆ 3 శరీరాలకి సంబంధించిన తర్వాత మనకి సమస్యలు రావడానికి 3 రకాల కారణాలు. సో అశాస్త్రీయమైన, అనవసరమైన తిండి విధానము, ఆలోచన విధానము, పరస్పర సంబంధాలు. సో వాటిని శాస్త్రీయంగా చేసుకోవడానికి ఏం కావాలి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము కలిపి వీటిని స్పిరిచువల్ టాబ్లెట్స్లో 3 టాబ్లెట్స్ అంటారు, 3 సిరీస్ అంటారు. సో 3 ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేయడం జరుగుతుంది. 3 ఒక్కొక్క దాన్ని విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో నేను ఇప్పుడు మీకు 9 కాన్సెప్ట్స్, 9 టాబ్లెట్స్ టీచ్ చేశాను. అర్థమైందా మీ అందరికీ? 2 రకాలు ఉంటారు. అన్నీ అర్థమైపోతే వాళ్ళ ఫేసులు చాలా ప్లెజెంట్గా ఉంటాయి, ఏమీ అర్థం అవ్వకపోయినా వాళ్ళ ఫేసులు చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో నేను ఏ రకంగా తీసుకోవాలి? కొంచెం బ్యూటిఫుల్గా స్మైల్ అయినా చేయండి, చెప్పట్లక్కర్లేదు, బ్యూటిఫుల్గా స్మైల్ చేయండి. మీ ఫేసెస్లో అది చూడాలి కదా, మీకు అర్థమైందా లేదా అనేది. ఓకే, మీ అందరికీ అర్థమైంది కదా? అర్థమైందా? సో వీటి మీద మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి నన్ను. కొంచెం తీసుకోండి, చెప్పండి. క్వశ్చన్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే చెప్పండి. క్వశ్చన్స్ లేకపోయినా కూడా అందరికీ అర్థమైనా ఉండాలి, లేదా అర్థం కాకపోయినా ఉండాలి. స్వాధ్యాయం అన్నారు కదా, స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవాలి. మంచి అనలేదు, సారీ. ఆత్మ జ్ఞానానికి స్వ ప్లస్ అధ్యయనము. స్వ అంటే ఆత్మ, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాన్ని చదవాలి. ఓషో, బ్రహ్మర్షి పత్రిసి, కార్లస్ కాస్నేడా, లిండా గుడ్మ్యాన్, అని బెసెంట్, రమణ మహర్షి, స్వామి వివేకానంద, భగవద్గీత. సో ఇలా బోల్డ్ బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ చదువుతూ ఉంటే మనకి జ్ఞానం అనేది ఎంతో విస్తృతంగా పెరుగుతుంది, మన చైతన్యం కూడా అంత ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకెవరికైనా
ఎవరు మీరేనమ్మా? చెప్పండి మేడం. సజ్జన సాంగత్యం వల్ల సంబంధ బాంధవ్యాలు మనం ఎప్పుడైతే మీరు ఒక చోట ఒక బ్లాక్ ఉండిపోయి మీ రిలేషన్స్లో మీరు ఏదైనా ఒక చోట ఆగిపోయారు అనుకోండి, అవతల వాళ్ళ యొక్క అనుభవాలు వినడం ద్వారా మనలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతాయి. అంటే మనకు తెలియని విషయాన్ని వాళ్ళ అనుభవ జ్ఞానం ద్వారా తెలుసుకుంటాం. మనం ఎప్పటికప్పుడు ఆ సజ్జన సాంగత్యం జరుగుతూ ఉండడం వల్ల మనలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యి మన యొక్క రిలేషన్స్ ఇంకా మెరుగుపడతాయి. ఓకే అండి. ఇంకా మీరు చాలా గ్రేట్. మచిలీపట్నం వాళ్ళంతా అసలు మీకు ఏమి డౌట్స్ లేవు, చాలా క్లారిటీగా అంతా అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనము వేరే టాపిక్ తీసుకుందాం. సో ఇంతవరకు మీకు బాగానే అర్థమైందా? బోర్ ఏమైనా కొడుతుందా? దేహాలు కోశాలు గురించి మేడం చెప్పారు. అక్కడే మూలాలు ఉంటాయని చెప్పారు. అనారోగ్యం యొక్క అవి ముందు తీసుకోండి, అవే మనకు అవసరం. ఈ బయట వాళ్ళని గెలుస్తాం ఒక ఎత్తు, ఇన్నర్ గెలుస్తాం ఒక ఎత్తు. అది విశదీకరించి చెప్తున్నారు అక్కడ. సో ఓకేనా? అయితే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దామా? మరి వెళ్దామా? సూపర్. ఆకలి వేయట్లేదు మీకు? ఆకలి వేయట్లేదా? వేసినా కూర్చుంటున్నారా? 10 నిమిషాలమ్మా. ఓకే, 10 నిమిషాల్లో మీరు ఎవరైనా అడగండి, చెప్తాను. మీరు ఒక్కళ్ళు మీ సొంతాన్ని అడగండి, దానికి సొల్యూషన్. లేదు అంటే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ 10 నిమిషాల్లో చెప్పిస్తాను నేను. ఎందుకంటే నాకు కూడా చాలా మాస్టర్స్ మంచిగా వచ్చారు. వాళ్ళు జీవితంలో ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అప్లై చేసి వాళ్ళు ఎంత సమస్య నుంచి బయటపడ్డారు అన్నది వాళ్ళ అనుభవాన్ని నేను చెప్పిస్తాను. మీకు ఏమీ డౌట్స్ లేకపోతే మేడం తాలూకా ఎక్స్పీరియన్స్ని చెప్పిస్తాను. చెప్పించాలా? శ్రీమతి అరుణ మేడం రావాలి. సో ఇక్కడ నాతో పాటుగా నా భర్త, మరి నా సోదరుడు కోటి, ఆయన భార్య శ్రీమతి అరుణ, శ్రీమతి రమణి మేడం వచ్చారు వైజాగ్ నుంచి. సో మేడం యొక్క అనుభవాన్ని తన మాటల ద్వారా తను ఎలా స్పిరిచువల్ టాబ్లెట్స్ అప్లై చేసి తన సమస్య నుంచి బయటపడ్డారో తన అనుభవాన్ని తను మీతో పంచుకుంటారు. మనందరం విందాం. థ్యాంక్ యూ. పర్లేదమ్మా, నేను ఇక్కడ కూర్చుంటానమ్మా. నా పేరు అరుణ అండి. నేను ధ్యానంలోకి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ధ్యానం గురించి 2001లోనే ధ్యానం గురించి నేను తెలుసుకున్నాను. కానీ అప్పటికి నాకున్నే పరిస్థితుల్లో, అంటే మా ఫ్యామిలీలో అందరూ అప్పటికి ధ్యానం చేస్తున్నారు. చాలా విషయాలు ధ్యానం ద్వారా డాక్టర్ జీకే గారు వైజాగ్లో ఉండడం వల్ల అద్భుతంగా అక్కడ ధ్యానం క్లాసులు కండక్ట్ చేయడము, పత్రి సార్ ఎక్కువగా మా వైజాగ్ వచ్చేటప్పుడల్లా సార్ ఆ చుట్టుపక్కల ధ్యానం క్లాసులు కండక్ట్ చేయడం ద్వారా మా ఫ్యామిలీలో చాలామంది అప్పటికే ధ్యానంలో ఉన్నారు. ధ్యానం గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. నాకు 2001లో మ్యారేజ్ అవ్వడం, అప్పుడు ఈ ధ్యానం గురించి స్వయాన మా చిన్నత్త గారే, దాదాపుగా ఆవిడ ఇంట్లో పరిస్థితి బట్టి, అంటే మా చిన్నమామ గారు ధ్యానం చేయడానికి ఒప్పుకునేవారు కాదు. కానీ ఆవిడకి డాక్టర్ జీకే గారు స్వయాన బ్రదర్ అవ్వటం వల్ల, అన్నయ్య తమ్ముడు అవ్వటం వల్ల మేడంకి ధ్యానం గురించి చెప్పడం, తను బాగా తెలుసుకోవటం, ఇదేదో నేను తెలుసుకోవాలి, దీని నుండి నేనే అద్భుతమైన శక్తి, అదే ఆత్మానుభవం నేను పొందాలని ఆవిడకు ఉండేది. మా మామయ్య గారికి అది ఇష్టం లేకపోయినా ఆవిడ మా మామయ్య గారు పడుకున్న తర్వాత నైట్ అంతా మెడిటేషన్ చేస్తూ ఉండేవారు. నైట్ అంతా ధ్యానం చేస్తూ ఎన్నో అనుభవాలు, చాలా అంటే ప్రతి విషయాన్ని చాలా ఆ ధ్యానం చేస్తూనే ఎన్నో విషయాలు తను తెలుసుకొని దాని గురించి మాకు చెప్తూ ఉండేవారు. కానీ అప్పటికి నాకున్న అవగాహన ఏంటంటే, అత్తయ్య వాళ్ళు హిందువులు, మేము క్రిస్టియన్స్ అమ్మ వాళ్ళు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ ధ్యానం గురించి చెప్పిన తర్వాత ఏమనిపించేదంటే, అది కూడా ఒక మతమేమో, ఆల్రెడీ నాకు హిందూ గురించి తెలిసింది, క్రిస్టియన్స్ ఆల్రెడీ నేను అందులోనే ఉన్నాను కదా, మళ్ళీ ఈ ధ్యానం ఏంటి, ఈ ధ్యానం గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి, అంటే నాకునే ప్రాపంచిక పరిధిలో ఆ ధ్యానం అనేది ఎందుకు చేస్తామంటే ఒక మానసికంగా ప్రశాంతత కోసం చేస్తాము. నేను అప్పటికి ఇది నా జీవితంలో అత్తయ్య మామయ్య దగ్గర నుండి కానీ నేను చేసుకునే నా భర్త పట్ల కానీ ఎలాంటి నాకు ఇబ్బందులు లేవు. చాలా హ్యాపీగా ఉన్నాను, ఫైనాన్షియల్గా బాగున్నాను, సంఘపరంగా బాగున్నాను. ఇంట్లో అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్న వాళ్ళే. నాకు అసలు ఇబ్బందులు లేవు కదా, ఆల్రెడీ నేను చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నాను కదా, మళ్ళీ ధ్యానం అసలు నేను ఎందుకు చేయాలి,
దీనివల్ల అసలు నేను ఇంకా అంటే ప్రశాంతంగా ఉండడం కోసం ధ్యానం చేస్తారు. ఉండేటప్పుడు దీన్ని ఎందుకు చేయాలని ఒక ఆలోచనతో నేను ధ్యానాన్ని ఏమి ఇష్టపడేదాన్ని కాదు. మరి ముఖ్యంగా ఎన్వి గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ధ్యానంలోకి అయితే రాలేదు. అలా మా చిన్నత్త గారు ధ్యానం చేస్తూ ప్రతి ఎక్స్పీరియన్స్ అంటే తనకి థర్డ్ ఎక్స్పీరియన్స్లు బాగా వచ్చేవి. ఇంట్లో పరిస్థితులను బట్టి చుట్టూ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ముందుగా తనకి తెలియటము, అవి మాకు చెప్పేవారు. మేము అనుకునేదాన్ని అనమాట, ఇవన్నీ చెప్తున్నారు కానీ ధ్యానంలోకి రప్పించడం కోసం ఇవి ఎక్స్పీరియన్స్లు మాకు చెప్తున్నారు, కానీ ఇవన్నీ అసలు జరుగుతాయా? మా అత్తయ్య గారు అలా చెప్తారు, నన్ను ఇందులోకి రప్పించడం కోసం అనుకునేదాన్ని. అలా చెప్తున్న ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా వినటానికి ఇష్టపడేదాన్ని కాదు. మరీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే చాలా పరిస్థితులు అంటే ఎప్పటికప్పుడు చిన్నమామయ్య గారు పరిస్థితి కానీ పిల్లల ప్రవర్తన కానీ చాలా వరకు మార్పు ఉండేది కాదనమాట. చెప్తున్న వీళ్ళింట్లోనే అసలు మార్పు లేదు. అసలు నేనే ఇంకా హ్యాపీగా ఉన్నాను అన్ని విషయాల పట్ల. ఇంకా హ్యాపీ అనేది ఇంకా చేస్తున్న మా చిన్నత్త గారు అసలు ఎక్కడ హ్యాపీగా ఉన్నారని అనుకునేదాన్ని, కానీ తనలో తన హ్యాపీనెస్ నేను చూడలేకపోయాను. ఎందుకంటే అప్పటికి ఆవిడ చెప్తున్న ఎక్స్పీరియన్స్లు కానీ ఆవిడ అన్ని కష్టాలు ఉన్నా సరే దాన్ని ఏది తీసుకోకుండా తను చాలా అద్భుతంగా దాన్ని ప్రచారం చేయడానికి ముందుకు వస్తూ ఉండేవారు. కానీ అది నేను గుర్తించలేదు అప్పుడునే సిచ్యువేషన్ బట్టి. తర్వాత మా వారు బిజినెస్ చేస్తూ ఉండేవారు, ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ ఉండేవారు. 2004లో ఈయనకి ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ అందులో ప్రాబ్లం రావటం జరిగింది. అలా వచ్చినప్పుడు మా చిన్నత్త గారే మళ్ళా అరుణ ధ్యానం చేస్తే ఇందులో ఎలాంటి సమస్యలు ఉంటేనే నువ్వు బయటికి రావచ్చు అనేవారు. అప్పుడు నాకు అనిపించేది, పోని మనశ్శాంతి అంటే పోని వస్తుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే పోయిన డబ్బులు ఎలాగ వస్తాయి ధ్యానం చేస్తే, అసలు ఇది కూడా ఇందుకే చెప్తున్నారు, మళ్ళీ ధ్యానం చేయడం కోసం మళ్ళీ ఏదొచ్చినా మళ్ళీ దీనికే ముడి పెడుతున్నారు, అసలు ఇది కరెక్ట్ కాదు. ఈవిడ చెప్తుంది నేను వినడానికి ఇష్టపెట్టుకోలేదు, అయినా సమస్యలో ఉన్నాను, మళ్ళీ దీనికోసం మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయమని మళ్ళీ ఈ పద్ధతి గురించి చెప్తున్నారు అనేసి కొట్టి పడేశాను. అలాగే మళ్ళీ మా వారు ప్రాపంచికంగానే ఆ బిజినెస్ నుండి ఎలా బయటకు రావాలని తన ఆలోచనతో మళ్ళీ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చారు. అలా మళ్ళీ మా జీవితం చాలా హ్యాపీగా జరుగుతుంది. ఫస్ట్ నాకు బాబు, తర్వాత పాప. అది కూడా ఎక్కడా కూడా నేను ఆలోచించడానికి కానీ ఇంకొక స్టెప్ తీసుకోవడానికి ధ్యానం చేయాలనే అవగాహన కానీ నాకునే పరిస్థితులు మళ్ళీ తలెత్తలేదు. మళ్ళీ అలా హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది అనగా 2008లో కూడా మళ్ళీ అదే ప్రాబ్లం మాకు రిపీట్ అయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమే. అప్పుడు కూడా మళ్ళీ బిజినెస్లోనే లాస్ అయ్యారు. మళ్ళీ యథావిధిగా మా చిన్నత్త గారు ధ్యానం గురించే మొదలు పెట్టారు. మళ్ళీ చుట్టూ తిరిగి ధ్యానం చేస్తే అన్ని సమస్యలు కూడా తొలగుతాయి, నువ్వు ధ్యానం చేయొచ్చు కదా, నీకు ఎలాంటి సమస్యలు ఉంటేనే బయటకు రావచ్చు అని చెప్పేవారు. అప్పుడు కూడా నేను ఇదే క్వశ్చన్ వేసాను, ధ్యానం చేసి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇవన్నీ తీరవు, నేను నమ్మడానికి ఇష్టంగా లేను అనే ఒక ఆలోచన విధానంతో నేను ఆగిపోయాను. అలా ఆవిడ చెప్తూ ఉండడము, మేము వింటూ ఉండడము. అప్పటికే మా చుట్టుపక్కల ధ్యానం క్లాసులు అవుతున్నాయి, పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయ్యింది. ఎప్పటికప్పుడు మా ఊర్లోకి మాస్టర్స్ తీసుకొచ్చేవారు, చాలా అద్భుతంగా జరిగేవి. ఇంకా మా చిన్నత్త గారి బాగా ఫోర్స్ చేసినప్పుడు ఆ క్లాసులకి అటెండ్ అవ్వడం, మళ్ళీ వినటం, వచ్చి మా పనిలో మేము ఉండటం జరిగేది. అలా 2014లో మళ్ళీ అదే విధంగా మా వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యింది. మాకు అప్పుడు అనిపించింది అనమాట, అంటే ఫస్ట్ మనకి ఒక తల్లి ఒక బిడ్డని ఒక తప్పు చేసినప్పుడు నెమ్మదిగా ముందు హెచ్చరిస్తుంది, ఫస్ట్ కొంచెం నెమ్మదిగా చెప్తుంది, తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడుతుంది, మూడోసారి వినకపోతే ఒక దెబ్బ కొట్టి మనకు ఆ సమస్య నుండి బయటపడేస్తుంది అన్నట్టుగా మాకు మూడోసారి సమస్య చాలా పెద్దదిగా, అంటే 1,000 నుండి లక్షల నుండి కోట్ల వరకు వెళ్ళిన సమస్యతో మళ్ళీ ధ్యానం అప్పుడు మళ్ళీ ప్రాబ్లంలోకి రావడం జరిగింది. అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా మా చిన్నత్త గారు ధ్యానం కోసమే చెప్పారు, ధ్యానం చేయాలినా నీ సమస్య నుండి నువ్వు బయటకు రావచ్చు అంటే. అప్పటి వరకు చేసినా చెయ్యకపోయినా మాకు చెప్పడం, అనుభవాలు చాలా సున్నితంగా చెప్పారు. ఆ టైంలో కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది, ఎందుకంటే నేను ఒక క్రిస్టియన్గా ఉంటూ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత హిందువుగా ఎన్నో విషయాలు నేను నేర్చుకొని చాలా పూజలు చేసేదాన్ని. వీళ్ళకి సంతోషమాత ఉపవాసాలు ఉద్యాపనలు అవి చేసేవారు. అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఆచారాలు ఉండేవో అవన్నీ నాకు తెలియకపోయినా నేర్చుకొని అవన్నీ మొదలు పెట్టేదాన్ని. అవన్నీ చూసిన ఆవిడ, ఇది నువ్వు చేస్తున్నావు కదా, ఎందుకు ధ్యానం చేయకపోవాలి, 41 రోజులు ధ్యానం చేయొచ్చు కదా, దానిలోని కూడా నీకేమీ అనిపించకపోతే అప్పుడు దాని నువ్వు బయటకు రావచ్చు అని చెప్పారు. ఇంకా ఆవిడ కోసం నేను ఏమనుకున్నట్టు ఇది చేసి ఏది లేదని చెప్పాలని ధ్యానం మొదలు పెట్టాను. అలా అనుకుని ధ్యానం మొదలు పెట్టాను, ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే సమస్య అయితే క్లియర్ అవ్వదు, ఇది అసలు మనశ్శాంతికి కాదు, డబ్బులు పోయాయి, దీన్ని తీసుకురావడం ఎవరి వల్ల కాదు, అది కాక కోట్లలో నష్టం జరిగింది,
దాన్ని పొందాలంటే అంత తొందరగా ధ్యానంలో అయితే జరగదు. ఒక ఆలోచన అయితే నాకుండి, కానీ ఈవిడికి సమాధానం చెప్పాలని ఒక 41 రోజులు నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాను ధ్యానం అనేది. ఇంకా ఆ రోజు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకునేదాన్ని. ఒక 41 డేస్ ఫస్ట్ 1 అవర్ అని పెట్టుకుని మొదలు పెట్టిన దాన్ని. ఇంకా రోజు రోజుకి అంటే చేస్తున్న కొలది నాకు తెలియకుండానే నాకు ఏదో ఒక ఆనందం మొదలయ్యింది, ఏదో అనుభూతి కలిగింది. ఇంక ఏ రోజు ఇంక విడిచిపెట్టకుండా నాకు తెలియకుండా నా టైంకి అటెండ్ అవ్వడం, అది మెడిటేషన్ చేయడం 1 అవర్ అనుకునేది 1.5 అవర్, అలా చేస్తున్న కొలది నాకు మంచి మంచి ఎక్స్పీరియన్స్లు వస్తూ ఉండేవి. చాలా ప్రతిసారి నా చుట్టూ ఉన్నట్టుగా ఏదైనా ముందుగా నాకు తెలియటం, ఇంట్లో సిచ్యువేషన్స్ అవ్వచ్చు, బయట సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అన్నిటినీ నాకు ముందుగా మెడిటేషన్లో తేయటం వల్ల ఏదో అంటే అప్పటి వరకు మా చిన్నత్త గారు చెప్తున్న ఇవన్నీ నన్ను ధ్యానంలోకి రప్పించడం కోసం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారని అనుకున్నాను. కానీ నేను అనుభూతి పొందిన తర్వాత ఓకే, మన గురించి మనం తెలుసుకునేటప్పుడు ఏ విషయమైనా మనం తెలుసుకోవచ్చు అని ఒక ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాక నమ్మడం మొదలు పెట్టిన తర్వాత దీని గురించి ఇంకా నేను బాగా తెలుసుకోవాలి, అసలు మా సమస్య ఎక్కడ మొదలైంది, దీని నుండి ఎలా బయటికి రావాలనే దాన్ని బట్టి నాకు క్వశ్చన్స్ వస్తుంటే మా చిన్నత్త గారిని, మా ఆడపడిచైన జ్యోతి మేడంని అడిగేదాన్ని ఎప్పుడు క్వశ్చన్స్ అవిని. వాళ్ళు కొన్ని చెప్పేవారు. తర్వాత డాక్టర్ జీకే గారు పలానా దగ్గర ఉన్నారు, మీరు ఒకసారి వెళ్ళి సార్ని కలిస్తే అసలు మీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇంకా ఏం చేయాలి ఆ సమస్య నుండి బయటికి రావటానికని చెప్పడం ద్వారా డాక్టర్ జీకే గారిని కలిసాము. మా భర్త గారు నేను ఇద్దరం వెళ్ళిన తర్వాత సారు మా సమస్య అంతా విన్న తర్వాత అంటే మనకి సమస్యను చూసి పరిగెట్టకూడదు ఎప్పుడు కూడా. ఆ సమస్య మన దగ్గరికి ఎలాగొచ్చిందో అంటే మాకు అప్పుడు ఎలా అనిపించేదంటే ఈ సమస్యని మేము బయటికి రాలేము, చాలా పెద్ద సమస్యలో మేము ఇరుక్కుపోయాము, ఇంకా చావే దీనికి సరైన మార్గం. ఎందుకంటే ఒక్కసారిగా పైనుండి కింద పడినట్టు అయింది, ఇది బయట పడాలంటే చాలా సమయం పడుతుంది, ఇంకా దీన్ని ఇక్కడతో మేము దీన్ని నుండి బయటికి రావాలంటే చాలా సమయము, దాన్ని ఎలా బయటికి రావాలనేది కూడా మాకు అప్పటికి ఆలోచన కూడా లేదు. ఇంకా లైఫ్ ఇంతటితో ఆగిపోవాలి అన్నంత ఆలోచనలోకి మేము వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోయినప్పుడు జ్ఞాన పరిచయం అవ్వటం, సార్ని కలిసిన తర్వాత ఒకటే చెప్పారు, మనం సమస్యను చూసి ఎంత దూరం పరిగెడతామో అది అంత ఫాస్ట్గా మనకి ఎదురవుతూనే ఉంటుంది, ఆగితే దాన్ని అర్థం చేసుకొని చాలా పెద్ద సమస్య నుండి కూడా మనం చాలా చిన్న సమస్యగా నేర్చుకుని బయటికి రావచ్చు అని చెప్పారు. సార్తో మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని బుక్స్ చదవమన్నారు. స్పిరిచువల్ టాబ్లెట్లో కొన్ని బుక్స్, 12 టాబ్లెట్ అని, సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం అని, శక్తి వలయాలని, పరీక్షా సమయం పరిష్కార మార్గం అని, మంచి కష్టాలని, ట్రాఫిక్ సిగ్నల్ అని, అలా కొన్ని బుక్స్ చదివిన తర్వాత ఒక్కొక్క బుక్ చదివి మీకేం అర్థమైందో నాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి అని చెప్పారు. చదువుతునేటప్పుడు మా వాస్తవాన్ని అక్కడ మేము చూసుకోగలిగాం. ఇప్పటివరకు మేము ఏం చేస్తున్నాము, ఏం నేర్చుకుంటాము, ఏం చేయడానికి వచ్చాము, ఏం చేయాలి అనేది ఒక అవగాహన కొంచెం కొంచెంగా నేర్చుకోవడం. అంటే చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు బాగానే అనిపించేది, మళ్ళీ బయటికి రాగానే ఇదంతా చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ఏమైనా టైము వృధా చేస్తున్నామా, నిజంగా ఈ సమస్య నుండి బయటికి రాగలమా అనే డౌట్ కూడా ఉండేది. ఎందుకంటే ఆర్థిక సమస్య అనేది చాలా మానసిక సమస్య. ఎందుకంటే ఎవరు ఎదురవుతారో, ఎలాంటి ఫోన్స్ వస్తాయో, ఎలా మనం సమాధానం చెప్పాలనేది ఒక వెలితి అనేది మనకి ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటుంది కనుక తీసుకోవడానికి అయితే చాలా భయం వేసేది. కానీ ఆ విజ్ఞానం తెలుసుకున్న తర్వాత ప్రతిదాన్ని ఆలోచించడం మొదలు పెట్టాము. మా వారు కూడా అప్పటి వరకు ఉన్న సమస్య వల్ల అసలు ఎలాగనుకునేవారంటే ఆ సమస్య ప్రెజర్కి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడానికి చాలా కష్టపడేవారు. అసలు ఇంత సమస్య ఉండి నేను ఎలా మెడిటేషన్ చేయగలనారని అనేవారు. కానీ ఏంటి, ఒక సమస్యని మనం దాటాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా, మీరు ఏం చెయ్యొద్దు, ఒక 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని కూర్చోండి అని మోటివేషన్ అలా చేస్తూ ఉండేదాన్ని. ఒక 5 నిమిషాలు అని మొదలు పెట్టిన తర్వాత ఆయన నాతో పాటు ఒక 5 నిమిషాలది ఒక అరగంటది గంటది 2 గంటలు మెడిటేషన్లోకి రావడం జరిగింది. అలా జరిగిన తర్వాత నాతో పాటు సమానంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడము. జీకే సార్తో పాటు అంత అద్భుతంగా మమ్మల్ని ఎప్పటికప్పుడు శ్రీదేవి మేడం కూడా ప్రతి సమస్యకి సారు దగ్గరలో ఉన్నప్పుడు సార్తో మేము మాట్లాడేవాళ్ళం. సారు ఫారెన్ కంట్రీలో ఉన్నప్పుడు శ్రీదేవి మేడమే మాకు చాలా అద్భుతంగా గైడెన్స్ చేస్తూ ఉండేవారు. అంటే తీరే వరకు కూడా చాలా వరకు కూడా ఆధ్యాత్మిక కోణంలోనే ప్రయత్నాలు చేసేవాళ్ళం. ప్రతి సమస్యని దాన్ని దూరంగా ఆలోచించడము, వెంటనే దాన్ని సొల్యూషన్ కోసం కాకుండా కొంచెంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం. అంటే మనకి సమస్య వచ్చినప్పుడు ప్రతిదీ ఎలా ఉంటుందంటే ఏదో చేసేయాలని ఒక తపంతో ఇంకో అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు నిదానంగా ఉండాలి. ఆ నిదానంగా ఉండాలంటే ముందు మన కంట్రోల్లో ఉండాలి, ఒక ఎరుకతో మనం ఉండగలగాలి. అదంతా ధ్యానం ద్వారా ఏదైతే జ్ఞానం తీసుకున్నానో దాని నుండి నేను నేర్చుకోగలిగాను.
అలా ఎప్పుడైతే మా భార్య భర్తలు ఇద్దరం సార్ చెప్పినట్టుగా మేడం చెప్పినట్టుగా కౌన్సిలింగ్లో ముందుకు వెళ్తూ ఉన్నామో వితిన్ 3 monthsలోనే దానికి 75% సొల్యూషన్ అయితే మాకు దొరికింది వితిన్ 3 monthsలోనే. ఇంకా ఆ రోజు నుండి ఇంకా బాగా నమ్మకం. అంటే అప్పటి వరకు అసలు కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే సమస్య క్లియర్ అవుతుందా అనుకునే మేము అది మాకు ఆ సొల్యూషన్ వచ్చిన తర్వాత ఇంకా దేన్నైనా మనం సాధించవచ్చు ధ్యానం ద్వారా అని ఒక నమ్మకం కలిగిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అంత అద్భుతంగా ఈ విషయాల పట్ల అంటే ఏ సమస్య వచ్చినా అది మళ్ళీ మనం తెలుసుకోవడం కోసమే వస్తుంది. ఈ భూమి మీదకి వచ్చామంటే మన పర్పస్ ఒకటి ఉంటుంది, దాన్ని చేయడం కోసం దాన్ని నేర్చుకోవడం కోసమే మనం వస్తాము అనేది నేను చేస్తున్న ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారా ఇంకా బాగా తెలుసుకున్నాను. చాలా విషయాలు వినడం ద్వారా నన్ను నేను బాగా అర్థం చేసుకొని నేను ఏం చేయాలనే దాని మీద నేను దృష్టి పెట్టడం ద్వారా ఈరోజు నా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాము. ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ఆత్మబంధువులందరికీ నా ధన్యవాదాలు. చెప్తారా? మేడం మీరు చదివిన పుస్తకాల పేరు చెప్పగలరా? చెప్తారు. ఇప్పుడు దాదాపుగా 15 సంవత్సరాలు ధ్యానంలో ఉంటూ మేడం కూడా శ్రీమతి రమణి గారు మేడం కూడా ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ తను కూడా ధ్యానంలోకి రావడానికి అంటే ఈజీగా దేన్ని మనము తీసుకోము. నేను కూడా ఈజీగా వచ్చినప్పుడు నేను దాన్ని తీసుకోలేదు కదా, అలాగే మేడం కూడా ధ్యానం చేసిన తర్వాత ధ్యానం తెలియక ముందు కొన్ని సమస్యలు ఫ్యామిలీ పరంగా రావటం, దాన్ని ఎదుర్కొనే శక్తి తనకి ఎటు నుండి సమస్య నుండి బయటపడాలి, ఎలా దీని సొల్యూషన్ దొరుకుతుందని తెలియలేని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ ధ్యానం అనేది మేడం గారికి పరిచయం అయింది. అలా పరిచయం అయిన తర్వాత అద్భుతంగా దాన్ని అన్వయించుకొని ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని ఆ సమస్య నుండి ఎలా బయటకు రావాలనే విషయాన్ని తెలుసుకొని ఎంతో అద్భుతంగా మేడం గారు కూడా కౌన్సిలింగ్స్ క్లాసెస్ చెప్తా ఉంటారు. శ్రీమతి రమణి గారు కూడా. వెల్కమ్ రమణి మేడం, మీ మాటల ద్వారా మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ముందుగా ఇంతటి జ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి సుభాష్ పత్రిక దంపతులకు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసినట్టు ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలండి. నా పేరు రమణి అండి. నేను నా మదర్ ద్వారాగా ధ్యానంలోకి వచ్చాను. మా మదరు ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేవారు. ఎక్కువగా ఏ దేవుడైతే ఆ రోజు ఈశ్వరుడు, సోమవారం ఈశ్వరుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, ఇలా ఏ దేవుడైతే ఆ రోజుకి సంబంధించిన దేవుడిని ఎక్కువ పూజ చేసేవారు. అలాగే మా ఇంట్లో ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల నేను కూడా పూజలు అవి చేస్తూ ఉండేదాన్ని. దసరా నవరాత్రులు వస్తే ఇంట్లో అమ్మవాళ్ళు పూజ ఇంట్లో చేయటం, అలాగే టెంపుల్కి వెళ్ళి చేసేదాన్ని అనమాట. అలాగే అమ్మతో పాటు ఆ పూజలకు వెళ్ళేదాన్ని. కానీ ఎప్పుడూ ఒక క్వశ్చన్ ఉండేది, ఇంతసేపు పూజ అనేది చేస్తున్నాము, ఎంతసేపు భగవంతుడి ముందు ధ్యాసతో ఉన్నామనేది క్వశ్చన్ మార్క్ ఉండేది. కానీ అప్పటికున్న నాకు స్థితికి అది ఎవరిని అడగాలి, ఎలా తెలుసుకోవాలనేది కూడా నాకు తెలియదు. కానీ అలానే టెంపుల్స్కి వెళ్ళటం, పూజలు చేయడం అనేది చేసేదాన్ని. అమ్మ చెప్పింది చెయ్యాలి కాబట్టి. అందుకు మించి నాకు అంత ఎందుకు చేస్తున్నాననే ఆలోచన కూడా లేదు. అలా ఆ జర్నీలో 17 yearsకే నాకు మ్యారేజ్ అయిపోయింది. మా మేనమావకి నాకు ఇచ్చి పెళ్లి చేశారు. మా అత్తవారి ఇంట్లో కూడా ఆధ్యాత్మిక చింతన ఉండేది. అక్కడ 8 members, మా లాస్ట్ నేనన్నమాట. అక్కడ ఎక్కువగా పూజలు అన్నీ చేస్తూ ఉండేవారు. 25 years అయ్యేసరికి నాకు 2 పిల్లలు. అప్పుడప్పుడు అమ్మ ఇక్కడ ధ్యానం అనేది కొత్తగా నేర్చుకోవడం జరిగింది. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ధ్యాన పరిచయం జరిగింది. అప్పట్లో ఇలాగే సమ్మర్ హాలిడేస్కి, దసరాకి, పొంగల్కి వెళ్ళేటప్పుడు క్లాసెస్కి వెళ్ళి చూసి వచ్చేసేదాన్ని. కానీ పెద్దగా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు. అక్కడ ఉన్నందుకు వెళ్ళడం వచ్చేయటం. ఫస్ట్ టైము జగన్నాథ స్వామి టెంపుల్లో ఒక 41 days క్లాసెస్ కండక్ట్ చేశారు వైజాగ్లో. అప్పుడు అక్కడ నన్ను మా మదర్ తీసుకుని వెళ్ళారనమాట. అప్పుడు ఇక్కడ శ్రీదేవి మేడం క్లాస్ అనేది ఫస్ట్ టైం నేను అక్కడ విన్న తర్వాత ఆ క్లాస్ని చూసి నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. అయితే అది అంతవరకే తీసుకున్నాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్గా చేయడం అనేది ఇంటి దగ్గరికి వెళ్ళాక ఎప్పుడూ చేయలేదు. అలా కంటిన్యూషన్గా ఎప్పటికప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, వెళ్తున్నాను, వస్తున్నాను. మా మదర్ అయితే ఎప్పటికప్పుడు అనుభవాలు చెప్తూ క్లాసెస్ అని విన్నవన్నీ మాకు అప్పుడప్పుడు అలా షేర్ చేస్తూ ఉండేవారు.
నాకు సడన్గా మాకు 25 ఇయర్స్ వచ్చేసప్పటికి నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది చిన్నగా స్టార్ట్ అయింది. 8 మెంబర్స్ కాబట్టి ఇంట్లో కొంచెం సోషల్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడు కొంచెం స్టార్ట్ అయినాయి. ఆ ఉన్న సిచ్యువేషన్లో దాన్ని ఎలా నేను సొల్యూషన్ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనేది నాకున్న స్థితికి నాకు అర్థం కాలేదు. అప్పుడు ధ్యానం అనేది మొదటగా ఒక 41 days మొదలు పెట్టాను అనమాట. అయితే అప్పటి వరకు ఏ రోజు నా లోపలికి నేను ప్రయాణం అనేది చేయలేదు. అంటే చేస్తున్న పూజ అనేది చేస్తున్నా ఏకాగ్రత అనేది లేదు. ఎప్పుడైతే ఒక 41 days నేను మెడిటేషన్ అనేది మొదలు పెట్టానో నా లోపలికి నేను ప్రయాణం చేయడం అనేది మొదలుపెట్టాను. అయితే ఈ 41 daysలో ఏ రోజు కూడా ఒక అనుభవాలు కానీ ఏమీ లేవు. కాకపోతే స్థిరంగా కూర్చొని అంటే ఎలాంటి ఆలోచనలు వచ్చినా కూర్చోవడం అనేది ప్రాక్టీస్ అనేది వచ్చింది. ఏదైతే ఒకప్పుడు నేను పూజ చేసేటప్పుడు దొరకలేని ఆ అనుభూతి అనేది ఈ 41 daysలో నేను పొందాను. అలా ఈ 41 days అయిన తర్వాత కంటిన్యూషన్ చేయడం అనేది మొదలుపెట్టాను. ఆ తర్వాత నేనున్న పరిస్థితికి సార్ నాకు అప్పుడు, ఎందుకంటే చుట్టూ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ అత్తగారి ఇంట్లో కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అన్నీ అమ్మ వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ నా భర్త కూడా అత్తగారు కూడా చూసుకునేవాళ్ళు అనమాట. అయితే ఏది నేను చెయ్యాలన్నా నాకున్న స్థితికి నేను ఇలా మాట్లాడడం కానీ ఏం తెలుసుకోవడం కానీ అప్పటికి నాకున్న స్థితికి ఏం తెలియదు. ఫస్ట్ టైం మేము ఉండేది పార్వతీపురం నుంచి బొబ్బిలి ఒక 1 hour జర్నీ అండి. అక్కడి నుంచి నాకు ఫస్ట్ టైం సార్ అప్పట్లో ఒక 25 centers స్టార్ట్ చేశారు. అందులో ఒక సెంటర్ బొబ్బిలి సెంటర్కి ఇన్ఛార్జ్గా నన్ను పెట్టారనమాట. అప్పుడు ఆ సెంటర్ని ఎలా రన్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా మాట్లాడాలి, అసలు మెడిటేషన్ అంటేనే తెలుసు, అంతవరకే. అసలు ఏమీ తెలియని స్థితిలో నాకు ఒక సెంటర్ నాకు చెప్పి నాకు ఇందులో ఇన్ఛార్జ్గా నన్ను పెట్టారు. కానీ ఒక్కరు వెళ్ళడం అనేది స్టార్ట్ చేశాను. అప్పటికి ఒక 1 hour జర్నీ అంటే ఇంట్లో మార్నింగ్ 4కో 5కో లేచి ఇంట్లో పనులన్నీ వర్క్స్ అన్నా చేసుకొని 8 కల్లా అక్కడ 9 కల్లా సెంటర్కి వెళ్ళడం అనేది జరిగింది. ఈవినింగ్ 5కి రావడం అనమాట. మా అత్తగారు మా హస్బెండ్ నాకు అలా సపోర్ట్ చేయటం వల్ల 6 months కంప్లీట్గా అప్ అండ్ డౌన్ చేస్తూ సెంటర్ రన్ చేశాను. అయితే అక్కడ వాళ్ళకి ఏం చెప్తాననేది సెకండరీ. అయితే ఫస్ట్ నేనే చాలా నేర్చుకున్నాను. ఆ 6 months కూడా పత్రి సార్ స్పీచెస్, జీకే సార్ స్పీచెస్, అలాగే ఒక పిరమిడ్ యొక్క విశిష్టత, ధ్యానాన్ని ఇంకా ఎంత బాగా మనం తెలుసుకుంటే దాని యొక్క విశిష్టత, ఇవన్నీ కూడా 6 monthsలో నేను చాలా బాగా నేర్చుకున్నాను. అలా ఎప్పుడైతే నేర్చుకున్నానో వాళ్ళు అడిగే క్వశ్చన్ కొత్తగా మెడిటేషన్ గురించి చెప్పటం, ఒక పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయటం, అలాగే అన్నీ అక్కడ నేర్చుకోవడం అనేది ఆ 6 monthsలో జరిగింది. తర్వాత పిల్లలకి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు కంప్లీట్గా సారు బొబ్బులు వచ్చేయమని చెప్పారనమాట. వచ్చేయమన్నప్పుడు కంప్లీట్గా అక్కడి నుంచి రావాలంటే కొంచెం టాస్కే, ఎందుకంటే కంబైన్డ్ ఫ్యామిలీలో అత్తగారు హస్బెండ్ సపోర్ట్ చేయాలంటే. కానీ ఎప్పుడైతే అలా కంప్లీట్గా సరెండర్నెస్ అంటే ఇక్కడ నేను మార్చుకోవటమే, అక్కడ బయట ఏం జరిగినా ఏ సిచ్యువేషన్ జరిగినా అది నాకు నేనుగా తెచ్చుకున్నది, కంప్లీట్గా సొల్యూషన్ కూడా నా దగ్గరే ఉంది. అలా ఎప్పుడైతే నేను అనుకున్నానో కంప్లీట్గా ఇక్కడ బొబ్బులు రావడం జరిగింది. అప్పుడు శ్రీదేవి మేడం సజెషన్స్తో, అలాగే జీకే సార్ ఎప్పటికప్పుడు ఒక 1 day వర్క్షాప్స్ అవ్వచ్చు, 2 days వర్క్షాప్స్ అవ్వచ్చు, 3 days వర్క్షాప్స్ అవ్వచ్చు. అలాగే ఆనందో బ్రహ్మ మెగా ఈవెంట్ ఆనందో బ్రహ్మ మొట్టమొదటిసారిగా బొబ్బిల్లోనే జరిగింది. అక్కడ వైజాగ్ నుంచి సజెషన్స్ ఇస్తూ అక్కడి నుంచి మెంబర్స్ వస్తూ, కేవలం అప్పుడంటే ఇంత అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ కూడా, అప్పట్లో అంత స్పెషాలిటీస్ కానీ అవైలబిలిటీస్ కానీ ఏమీ లేవు. అక్కడి నుంచి మాకు సజెషన్స్ ఇస్తూ ఒక పాంప్లెట్ నుంచి ఒక మాస్టర్స్ నుంచి ప్రోగ్రామ్ జరగడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి మాకు మేడం సజెషన్స్ ఇస్తూ ప్రతిదీ చేయటానికి మాకు వెన్నంటుండి అన్నీ చేయడం అనేది జరిగింది. అలా అక్కడ ఒక 9 years పాటు కంప్లీట్గా అక్కడ వర్క్ చేయటం, అలాగే ఫ్యామిలీని మెయింటైన్ చేయటం సెంటర్తో పాటు చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి నేను కంప్లీట్గా అంటే స్పిరిచువల్గా ఎంత వర్క్ చేస్తున్నా, ఫిజికల్గా కొంత చేస్తున్నప్పటికీ స్పిరిచువల్గా అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అంటే ఇప్పుడు మనం స్పిరిచువల్గా ఎంత వర్క్ చేసుకొని వెళ్ళిపోతున్నాం, కానీ అందులో క్వాంటిటీ అండ్ క్వాలిటీ అంటే నా దాంట్లో నేను ఎప్పుడూ స్పిరిచువాలిటీని అనేది వదిలిపెట్టలేదు. కానీ నా కొంచెం జర్నీ వెళ్తున్నప్పటికీ ఒక బేబీకి ఎలా అయితే మనసు పెరిగే కొద్దీ మన ఫుడ్ని క్వాంటిటీని ఎలా పెంచుతామో నా స్పిరిచువాలిటీని నేను అంత పెంచుకోలేకపోయాను. వర్క్ అయితే చేస్తున్నాను కానీ ఆ క్వాంటిటీ క్వాలిటీలో ఇంకా కొంచెం తగ్గిందనమాట.
అలా వర్క్ అనేది చేస్తున్నప్పటికీ కూడా నేను కొన్ని ఒకనొక టైంలో నేను ఒక బ్యాక్ పెయిన్ అండ్ కొంచెం మనశ్శాంతి, అంటే ఇంత వర్క్ చేస్తున్నా ఏదో మిస్ అయిపోతున్నాను అనే ఫీల్ అనేది నాకు కలిగింది. అప్పుడు ఒక 2 days వర్క్షాప్లో సార్ వచ్చి అడిగారు అనమాట, ఏంటి ఏం జరుగుతుంది, ఎలా ఉన్నావు ఏంటి అనేటప్పుడు అప్పుడు నాకున్న స్థితికి నేను ఒక 1 month కంప్లీట్గా ఒక 1 month కంప్లీట్గా మౌనంగా ఉండాలనుకుంటున్నాను సార్, నాకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం 11 days వర్క్షాప్ మాడుగుల్లో సారు కండక్ట్ చేసినప్పుడు అక్కడికి నాకు రమ్మని చెప్పారు. అంటే ఎంతలాగా ఒక ఫిజికల్గా కూరుకుపోయానంటే ఇంత స్పిరిచువాలిటీలోకి వచ్చినప్పటికీ ఆ టైంలో నేను వెళ్తే ఇక్కడ నా ఫ్యామిలీ ఏమైపోద్ది, మెయింటెనెన్స్ ఏమైపోద్ది, ఇంకా అలాంటి స్థితిలోనే నా ఆలోచనలు ఉన్నాయి. ఇంత స్పిరిచువాలిటీలో ఉన్నా ఎప్పుడైతే నాకు 11 daysకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని శ్రీదేవి మేడము జీకే సార్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్పినప్పుడు అప్పుడు ఆ 10 days కంప్లీట్గా 11 days కూడా మాడుగుల పిరమిడ్లో 11 days వర్క్షాప్ చేశారు. ఆ 11 days వర్క్షాప్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడ నేను స్పిరిచువాలిటీలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ సమస్యని, ఎందుకు ఈ అనారోగ్య సమస్యని ఎందుకు నేను ఫేస్ చేస్తున్నానంటే నేను తీసుకున్న దాంట్లో ఇక్కడ ఏదైతే ఒక ట్రాఫిక్ సిగ్నల్లో మూల అజ్ఞానమే బాధల కారణం, అలాగే మన బట్టి మనతోడు ఇలా కొన్ని కాన్సెప్ట్లో ఏవైతే ఇప్పుడు ఏదైతే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇలా కొన్ని కాన్సెప్ట్లు నా జీవితంలో అక్కడ చాలా వరకు ప్రభావితం చేశాయి. అంటే నేను ఎంత చేస్తున్నప్పటికీ ఎందుకు నాకు ఇంకా అది జరుగుతుంది అంటే నేను తీసుకునే విధానంలో ఇంకా అది ఎక్కడో తగ్గింది క్వాంటిటీ అండ్ క్వాలిటీ. అలాగే నేను ఏదైతే ఒక మాటతోటి ఏదైతే నేను సృష్టించుకున్నానో అదే నా జీవితంలో జరుగుతున్నాయి. అలా ప్రతి ఒక్కటి నా జీవితంలో అన్వయించుకుంటూ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్ని నేను తీసుకుంటూ అక్కడున్న ప్రతి ఒక్క సమస్య నుంచి బయటపడడం జరిగింది. అలా 11 days వర్క్షాప్ అయిన తర్వాత సార్ కంప్లీట్గా నన్ను వైజాగ్ వచ్చేయమన్నారు. వైజాగ్లో అప్పటికి ఇంకా సెప్టెంబర్లో నాకు 11 days వర్క్షాప్ అయింది, డిసెంబర్లో వైజాగ్ రావడం జరిగింది. అప్పటికి మేడం ఇక్కడ వచ్చేయాలని చెప్పినప్పుడు ఇంకా అప్పటికి కూడా ఇంకా ఆలోచనే, అంటే ఎంతలాగా మనం ప్రాపంచికంగా కూరిపోతున్నాం అనేది అప్పటికి నాకు అర్థమైంది. ఒక్కొక్క స్టెప్లో అంటే ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క జర్నీ చేసేటప్పుడు ఒక్కొక్క స్థాయి మార్పు నాకు. అలాగే అక్కడి నుంచి బొబ్బిలి నుంచి వైజాగ్ వచ్చినప్పుడు పాప MBA ఫస్ట్ ఇయర్, బాబు డిప్లొమా చేస్తున్నాడు. ఇప్పుడు నేను కొత్తగా ఒక ప్లేస్కి రావాలంటే అక్కడ కూడా కొంచెం, ఎందుకంటే ఒక సిటీ కల్చర్లోకి రావాలంటే ఫైనాన్షియల్గా అన్నిటినీ నేను చేయాలి కదా అనే భయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక సరెండర్నెస్ నాకు నేనుగా సరెండర్నెస్ అయినప్పుడు ఇక్కడ నాకు హౌస్ దొరకడం, మళ్ళీ ఆయనకి జాబ్ దొరకడం, నేను ఒక బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవటం, అలా నాకు పాపకి మళ్ళీ బాబు ఇద్దరు ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయటం, అలా వైజాగ్ వచ్చిన తర్వాత జరిగింది. అలా ఆ క్రమంలోనే అక్కడ కౌన్సిలింగ్ పార్ట్స్ అవ్వచ్చు, మెయిన్గా కౌన్సిలింగ్ పార్ట్స్ అనేవి మెయిన్ శ్రీదేవి మేడం దగ్గర ఒక అసిస్టెన్స్గా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మేడం చెప్పే ప్రతి ఒక్క విషయంలో ప్రతి క్షణం ప్రతిదీ నేర్చుకోవటం ఇలా నేర్చుకుంటూ మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ వర్క్స్ని మనం చేస్తున్నప్పుడు అంటే ఎప్పుడైతే ఒక నేర్చుకోవడం అనేది ఉంటుందో నా జీవితంలో నేను ఎప్పుడైతే మార్చుకుంటూ ఉన్నానో అన్నీ చాలా హ్యాపీగా ఈ రోజు వరకు నా జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నాను. ఒక్కొక్క మార్పులో ఒక్కొక్క స్థాయి మార్పు అనేది నా జీవితంలో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ.